శ్రీమద్ భాగవత సప్తాహ చేసిన మీ అందరికీ స్వాగతం. అయితే మనం ఎంతో పెద్ద బయట చేరుతున్నాము. ఇక్కడ అల్టిమేట్లీ భౌతిక జగతంలో ఇంకా ఆధ్యాత్మిక జగతంలో ఏం జరిగినా అది భగవంతుని భగవంతుని యొక్క సంకల్ప శక్తి చే జరుగుతుంది. బై హిస్ విల్ పవర్ అండ్ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్, ఏదైతే ఉత్తమమైనదో అదే జరుగుతుంది. సో కనుక బయట ఇంటే జరుగుతున్నారు. The show must go on. I know. ఒకసారి శ్రీల ప్రభుపాద గారు స్టార్టింగ్ వస్తుంది అమెరికాలో గుజరాత్ ఇట్లానే ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రామ్ రెడీగా రాలేదు. యాక్చువల్లీ శిష్యులు ఏర్పడేసింది, ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండు. శిష్యులు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండు, ప్రభుపాద రమ్మన్నారు. కానీ దురదృష్టంగా ఎవరు రాలేదు. శిష్యులు చాలా చేసేసి స్వామి ప్రభుపాదులు రాలేదు, అది షాప్లో పోతుంది. ప్రభుపాదులు ఎవరు రాలేదు. నారదుని వచ్చారు, శివదేవ్ కోసం వచ్చారు, వ్యాస్ కూడా వచ్చారు, దేవుడు వచ్చారు, అందరూ వచ్చారు, ఎవరు రాలేదు. ప్రభుపాదుల వారు ఆ స్థాయిలో ఉంది. ఈ వాజ్ ఆన్ దట్ స్టేజ్, ఆ లెవెల్ ఉంది. వారు ఎప్పుడైతే వారు అందరినీ చూడగలిగింది. ఇక్కడికి ఎస్ఎంపీ అందరూ వచ్చింది. అవును, అక్కడ ఎవరు రాలేదు. ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు. కనుకనే మరి ప్రభుపాదుల సందర్భించు ఎవరు రాకుండా ప్రభుపాదులకు భక్తి సిద్ధాంతాలు అప్పుడు శిష్యులు కొంచెం బాధపడేవాళ్ళు అన్నమాట. స్వామిజీ ఇక్కడ ప్రభుపాద ఈ ప్రోగ్రామ్ అయితే రాదు, ఎవరు రాకుండా గో అండ్ ప్రీచ్ టు ద 4 walls అని చెప్తుంది. ఏమి గురించాలి? 4 గోడలకు గురించాలి. ఎంత ఉత్సాహపరిచేవారు మన ప్రభుపాద వరకు భక్తి. ఇఫ్ నోబడీ కమ్స్ గో అండ్ ప్రీచ్ టు ద 4 walls. 4 గోడలకు చెప్పి వెళ్ళి చెప్పాడు. నేను అడిగే ప్రిపేర్ అయినా మా గుంటూరు వాడు ఎవరు మేము విన్నాం కదా, ఎవరు రాకుండా మేము విన్నాం. మీరు చెప్పింది తెలుసు. 3 years క్రితం 3 సంవత్సరాల క్రితం మేము రథయాత్ర, ఫస్ట్ రథయాత్ర కరీంనగర్లో 4 years. అప్పుడు ఇట్లనే ఫుల్ వర్షం విపరీతంగా దారుణమైన వర్షం. మేము పొద్దున 7 వరకు మెట్లే కదలేదు. 7 భక్తులు ఒక్క టీము గతంలో ఏం కదలేదు. తర్వాత అనుకున్నా ఎవరు రాకుండా మనమే 100 మంది ఉన్నాము భక్తులు, మెట్ల భక్తులు మనమే 100 ఉన్నాము. మనమే వెళ్ళి రథయాత్ర చేస్తాము. మన 100 మంది అటు 50 ఇటు 50 మనమే కాదు. కానీ రథయాత్ర ఇంకా మా ప్రేమానుకున్న టీము రెయిన్ కోట్ వేసుకొని మొత్తం రథంని డెకరేషన్ చేసినారు, ఫ్లవర్స్. వర్షంలో తడుచుకుంటా ఒక భక్తుడు చూడలేక 4 గంటలు కూడా వచ్చిండు. అప్పుడు ఏం జరుగుతామని ఇంత వర్షంలో కూడా తడుచుకుంటా వీళ్ళు డెకరేషన్ రెయిన్ కోట్ వేసుకుని డెకరేషన్. మళ్ళీ ఒక్కడే వరకు వర్షం తగ్గింది, ఒక స్టార్ట్ అయింది, రథయాత్ర జరిగింది. కనుకనే ఇటువంటి పరిస్థితులు నిర్మాణం అయితే అప్పుడు అది మన కోసం చక్కని అవకాశం. ఏదో అవకాశం ఆ భగవానికి మన ఉత్సాహాన్ని, మన కోరికను చూపు తెలియజేస్తుంది. భగవంతా ఐఎమ్ సో డిజైరస్, నా సంకల్పము
గట్టి ఉంది ఈ ప్రోగ్రాం జరగాల్సింది. ఇది అవకాశం ఉంటుంది. ఒకరిపడే భక్తులు ప్రతి ఒక్క అవకాశాన్ని వదిలేసుకోరు. ఏ అవకాశం పెట్టుకున్నా దాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు. ఎందుకు ఎప్పుడే వాళ్ళు తెలుసు ఈ పరిస్థితిని ఎవరు నిర్మాణం చేశారు? ఆ భగవంతుడు. ఈ పరిస్థితి ఆ భగవాన్ చే నిర్మాణం చేయడం జరిగింది, సృష్టింపబడింది. కనుకనే భగవాన్ చే సృష్టింపబడిన పరిస్థితులను భక్తులు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా స్వీకరించి ఆ పరిస్థితులనే భగవంతుని సేవ చేసే ప్రయత్నం చేస్తారు. కనుకనే భక్తులకు ఆధ్యాత్మిక జీవితంలో వాస్తవంగా ఇలాంటి ఆటంకాలు అనేవి ఉండవు. సంకల్ప శక్తి గట్టి ఉంటే ఆటంకం అనేది ఉండదు. ఈ కార్తీక మాసము ఇదే సిద్ధాంతాన్ని సూచిస్తుంది. ఈ దామోదర లీల కార్తీక మాసం దగ్గర దామోదర లీల ఏం సూచిస్తుంది? యశోద మాత కృష్ణుడు చుట్టూ తాడేస్తుంది. కృష్ణుడి నడుము చుట్టూ తాడేస్తుంది, కృష్ణుని కట్టారు. కానీ ఎన్ని తాళ్ళు తీసుకొచ్చిన, ఎన్ని తాళ్ళు ముళ్ళేసిన, చివరికి తాడు 2 ఏళ్ళు చిన్నది. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు దీపావళి రోజు ప్రొద్దున నుంచి సాయంత్రం అయింది. యశోద వల్ల అలసిపోయింది. ఇటు అటు ఇంటికి ఇక్కడ దేనికోసం? తాళ్ళ కోసం. తాళ్ళు ఎక్కచ్చుడు, తాళ్ళు ముళ్ళేసుడు, మళ్ళీ కృష్ణుడిని నడుము చుట్టేసుడు. కానీ చివరికి ముడెత్తనేసరికి 2 ఏళ్ళు చిన్నవి. 2 fingers, 2 sharp. ఎన్ని తాళ్ళు పట్టినా ఎంతగా వస్తుంది? 2 ఏళ్ళు. చుట్టుపట్టున్న గోపికలు కూడా వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు వచ్చేసి యశోద ఈ రోజు నీ వల్ల కృష్ణుని బంధించడం సాధ్యం కాదు, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే పొద్దు సాయంత్రం అయింది, ఇప్పుడు వీలన్నప్పుడు ఎప్పుడు వీలైతే ఈ రోజు సాధ్యమే కాదు. యూ కాంట్ మేక్ ఇట్ టుడే. ఒకటంటే కాదు. మన పిల్లలు ఎగ్జాంపుల్ ఫెయిల్ అయితే ఫస్ట్ సరే బెటా ఇంకో ట్రై, 2 సార్లు ఫెయిల్ అయితే బెటా 3 అటెంప్ట్, 3 సార్లు ఫెయిల్ బెటా 4 అటెంప్ట్, 2 ప్రోత్సహిస్తారు. బెటా అడుగుతుంది. జీవితం చాలా పెద్దది, లైఫ్ ఇస్ టూ లాంగ్. ఇస్తాం ఎగ్జాంపుల్, నేను ఫీజు సిద్ధంగా నీకు రాయడానికి పదం ఉంది, నేను ఫీజు కడతా ఉంటా, ఎప్పుడో ఒకసారి పాస్ అవుతావు కదా. చివరికి యూనివర్సిటీ తీసుకొచ్చి మీరే పాస్ చేస్తారు. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే పాస్ చేస్తారు. ఈ పరిస్థితి ఏం కాదు. కానీ యశోద మాటకు 1 అటెంప్ట్ కాదు, 2 కాదు, 100 అటెంప్ట్ అయింది. బట్ స్టిల్ షీ ఈజ్ నాట్ పాసిబుల్. పొద్దు నుంచి సాయంత్రం వరకు 100 తాళ్ళు వేసేసింది. చిన్న తాడు, పెద్ద తాడు, అన్ని సైజుల తాడు. ఇక్కడ ఎన్ని తాడు ముళ్ళేసినా కృష్ణుడు దాని నుంచి వేస్తారు. ఏమవుతుంది? 2 ఏళ్ళ నుంచి వీళ్ళందరూ వచ్చి డిమోటివేట్ చేస్తుంది. అంటే తక్కువ డిమోటివేట్ కాదు, ఈ వదిలి కారణం ఎందుకు అంత శ్రమపడాలి? ఉండదు. మనం కూడా పిల్లలు డైరెక్ట్ కానీ ఎగ్జామ్ కానీ ఆ షాప్ చూస్తున్నాడు. ఇట్లా మీ నాన్న ఆయన ఇంగ్లీష్ లేదు, కొంచెం షాప్లో కూర్చుండి ఎవరు టీవీ కట్ చేయి, ఎవరు దగ్గర చూసుకో, ఏదో చేసుకోండి. కానీ ఇది మాత్రం కొంత ఏమైనా రాదు. సో గోపికలు అంటారు, ఈరోజు దీపావళి ఉంది, మధ్య అమ్మా నాకు రాదు. అప్పుడు యశోద లేదు, నేను కూడా చూస్తాను, వీటి నడమ ఎంత విషయాలు ఉన్నాయి.
మరి చూసేటుంది. ఐ వాంట్ టు సీ ద సైజ్ ఆఫ్ హిస్ వేస్ట్. ఎవరి ఉదరంలో అయితే సమస్త బ్రహ్మాండాలు నిలిచినాయి, ఒక్క బ్రహ్మాండం కాదు, సమస్త బ్రహ్మాండాలు. త్వదయోదరాయాత విశ్వస్య ధామ్యం. తన ఉదరం ఏమిటి? మన ఉదరం ఏమిటి? పేగులు. మన ఉదరంలో పేగులు, మూత్రపిండము, 4 కిడ్నీలు, చిన్న పేగులు, పెద్ద పేగులు ఇదే ఉన్నాయి. కానీ కృష్ణుడు ఉదరంలో ఏమిటి? సమస్త బ్రహ్మాండ మొత్తం విశ్వమంతా అతని ఉదరంలో నిలిచింది. ఆ ఉదరాన్ని దేంతో బంధించచ్చు, దేంతో వదలచ్చు. Nobody can measure it and nobody can bind it. కానీ యశోద మాత యొక్క దృఢ సంకల్పం ఏంటంటే, లేదు ఈ రోజు నేను కట్టి చూస్తాను, కరెక్ట్గా ఇవ్వండి, చూస్తాను, ఇది ఇద్దరు ఎంత పెద్ద ఉంది, నాకెంత పెద్ద ఉంది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎప్పుడైతే కృష్ణుడి మాట విన్నారో, ఈ రోజు అమ్మను వదిలేటట్టు లేదు, నేను తప్పించుకునే ప్రయత్నం చేసిన, కానీ అమ్మ మాత్రం వదిలేటట్టు లేదు. కనుకనే భక్తుల యొక్క దృఢ సంకల్పం ఎదుట భగవంతుడు కూడా ఓడిపోతాడు. ద లార్డ్ గెట్స్ డిఫీటెడ్, ఓడిపోతాడు. ఏం చూసి? భక్తుల దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం. అప్పుడు యశోద మాత కృష్ణుని బంధించాడు. కనుకనే ఆచార్యులు చెప్తారు, ఆ 2 వేలంటే ఏంటి? 2 వేలంటే ఏంటి? ఫస్ట్ వేలు అంటే భక్తుల దృఢ విషయంతో చేపడిన ప్రయత్నాలు, endeavors with determination. కేవలం ప్రయత్నం చేసుకున్నాడు, మన ప్రయత్నం ఎలా వచ్చింది? దృఢ విషయంతో, ఐ విల్ టేక్ ఇట్, చెయ్యగలిగి ఉంటాను, చేసి చూపెడతాను. దిస్ కాల్డ్ దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం. అది మొదటి ఫస్ట్ ఫింగర్. ఇంకా 2వ ఏంటి? కృష్ణుడు తన భక్తుల యొక్క దృశ్యాన్ని చూస్తాడు. అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు 2వ వేలు వచ్చేస్తుంది. అది భగవద్ అనుగ్రహం. ఇది 1 వేలు ఎవరిది? భక్తుల తరపున, ఇంకో వేలు కనుక ఏంటంటే భక్తుల దృశ్యంతో చేపడిన ప్రయత్నాలు, కృషి భగవద్ అనుగ్రహంతో కలుస్తుందో అప్పుడు కృష్ణుని బంధించడం సాధ్యమైనది. అదర్వైజ్ నాట్ పాసిబుల్. భగవంతుడు అనుగ్రహించిన భక్తులకు కృషి లేకపోతే సాధ్యం కాదు. వాస్తవంగా భగవంతుడు అనుగ్రహించిన కూడా కృషి లేకపోతే దర్ ఇస్ నో ఎండేవర్స్, ప్రయత్నాలు ఎక్కడ భగవంతుడు అనుగ్రహించారు. కానీ the show must go. ఎందుకంటే అతను తెలుసు ఎప్పుడు ఎంత జరగాలో, ఎట్లా జరగాలో తన కార్యక్రమం తన చూసుకుంటాడు. ఇది మన ప్రోగ్రాం కాదు. ఏ ప్రోగ్రామ్ ఇది? వార్ ప్రోగ్రామ్. వార్ ప్రోగ్రామ్ని ఏ విధంగా ఎట్లా జరుపుకోవాలి అది వారి చాయిస్. మనం కేవలం సిద్ధంగా ఉండాలి. దేనికి? మీరు ఏం చేయదలుచుకున్నా కానీ మేము సిద్ధంగా ఉంది. నువ్వు 10 మంది మీద తప్పించుకుంటావా? మేము 10 మందిని కేటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు 100 మంది తప్పించుకుంటావా? 100 మంది చూసానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు 1000 మంది తప్పించుకుంటావా? 1000 మంది చేయడానికి సిద్ధంగా ఉన్నావు. సో మనం సిద్ధంగా ఉండాల్సిందంటే వి షుడ్ బి రెడీ. దట్ ఈస్ ఓన్లీ వాట్ ఎ డివోటీ కెన్ డూ. అప్పుడు ఏం చెప్తారు? సిద్ధంగా ఐఎమ్ రెడీ ఫర్
ఎప్పుడైతే భక్తులు సిద్ధపడతారో అప్పుడు భగవంతుని భగవద్గీతలు వచ్చేస్తారు. కనుకనే ఇప్పుడు ఈ రోజు నుండి మనము ఏ రోజులు ప్రతిరోజు సాయంత్రం 5:30, 6 ఈ కథ స్టార్ట్ చేసి ఏ రోజులు ఇక్కడ పాత అనుకరిస్తే మేము బయట వేసుకున్నాము. లేకపోతే ఇది కూడా నాట్ బ్యాడ్ ఉండదు. భగవంతుడికి ముఖానికి కూర్చొని భగవంతుడికి ఈయన చుట్టూ ఇంకా ఇంకా సర్టిఫికెట్ ఈ రోజు చూస్తున్నాం. ఇక్కడ ఈ రోజు నుండి చివరి రోజు వరకు గోపాష్టమి వరకు మనం ఇక్కడ ఈ భాగవత సప్తాహ జరుపుతున్నాము. చివరి రోజు సాయంత్రం కాకుండా ప్రోగ్రామ్ పొద్దున 12 గంటలకి స్టార్ట్ అయింది. 10 నుంచి 12 క్లాసు, దాని తర్వాత గోవర్ధన పూజ, గో పూజ, అన్నప్పుడు ప్రసాదించము. మన దగ్గర 2 సంవత్సరాల నుండి మన డాక్టర్ సార్ వాళ్ళ కాంటాక్ట్ ఉంది. ఈసారి ఇక్కడ నేను భగవంతు సమక్షంగా బాగా ఇంటర్గా జరుగుతున్నాను. ప్రతిరోజు సాయంత్రము ఇక చివరి రోజు పొద్దున 10 నుంచి ఇక నడుస్తుంది. అయితే నార్మలీ భాగవత్ సప్తాహ అంటే ఏంటి? ఈ సప్తాహ ఎక్కడ వచ్చింది ఇప్పుడు తెలుసుకోవచ్చు. భాగవత్ సప్తాహ అంటారు. ఇది చాలా ఫేమస్. మన అక్కడ సౌత్ అంతా ఫేమస్ లేదు. ఇక్కడ నార్త్లో భాగవత్ సప్తాహ అంటే చాలా ఫేమస్. అంటే ఎంత ఫేమస్ అంటే ఇక్కడ జనాలు తన డబ్బులు, తన ఐశ్వర్యాన్ని ఎలా చూసుకుంటారు? యజ్ఞాగోషులు. ఇదే కదా తెలంగాణలో యజ్ఞాగోషులు ఎన్ని సీసన్ ఖర్చు డిగ్రీస్ ఖర్చు దీని వరకు నేను ఎంత గొప్పనని. కానీ నార్త్లో గుజరాత్, రాజస్థాన్ అటు నార్త్ పడితే అక్కడ ఒక వ్యక్తి చాలా డబ్బులు ఉంటాయి. ఎట్లా చూస్తారు? భాగవత్ సప్తాహ ఏర్పాటు చేసి భాగవత్ సప్తాహం ఆర్గనైజ్ చేస్తాడు, చేపిస్తాడు. 7 రోజులు మన చుట్టాలకు, బంధువులకు, మిత్రులకు అందరినీ ఆహ్వానిస్తారు. 7 రోజులకు భాగవత్ కథ వినే అవకాశం కల్పిస్తారు. ఇంకా ప్రతిరోజు ఫుల్ ప్రసాదం ఉంటుంది. మనం సాయంత్రం చేస్తాము, వాళ్ళు పొద్దున ఒక సెషన్, సాయంత్రం ఒక సెషన్. అంటే 7 రోజులు వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ చేస్తారు. అక్కడనే లాడ్జింగ్, బోర్డింగ్ అంతా అరేంజ్మెంట్స్. అక్కడ ఈ కాంపిటీషన్ ఉంటుంది. ఏ కాంపిటీషన్? నువ్వు ఎందరిని వినిపించుకున్నావు, ఎన్ని ఏర్పాట్లు చేసినావు, ఏ ప్రవక్తను వినిపించుకున్నావు, అది కూడా కాంపిటీషన్. స్పీకర్, ఇంకా ఏ ప్రసాదం పెట్టావు, వాళ్ళకు ఇంకా ఎంత ప్రసాదం పంచినావు. సో ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, కృష్ణ కథ పంచరు, కృష్ణ ప్రసాదం పంచరు, ఈ విధంగా చూపిస్తారు. కనుక వాళ్ళకు ఫుల్ అనుభవం వచ్చింది బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడికి ఇష్టమైనది తన కథను ఎవరన్నా వినాలి, దాన్ని ప్రచారం చేయాలి, వినిపించాలి, ఇంకా వినాలి. ఇప్పుడు మనకు కూడా ఇష్టపడదు. మన విషయం ఏదో మంచిగా చెప్తా ఉంటే చెవులు ఎత్తే ఇట్లా ఎక్కడ పోయి అక్కడ చెప్తాము. చెప్తే ఇంతకాడికి దీంట్లో ఎక్కువ విషయాలు ఎక్కువ లేదు. కానీ మీరు తింటే నేను కాదు తన పొగడతనం మీరు అందరూ ఇష్టపడతాను. తన కీర్తిని ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం కృష్ణ అంశంలో కాబట్టి కృష్ణుడే ఉగ్రం ఉంది. కనుకనే మనంలో కూడా అర్థం వచ్చి స్వభావం చేసినాం. ఏంటి? తన విషయం విని సంతోషపడు. నార్త్లో ఈ విధంగా వాళ్ళు భాగవత సప్తాలు ఏర్పడిస్తారు. సో సప్తా ఎందుకు? 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులు కాదు. Why only Saptah? 7 days. ఎందుకంటే ఒరిజినల్ భాగవత్ కథ, ఒరిజినల్ భాగవతము చెప్పింది ఎవరు? సుఖదేవ్ గోస్వామి నుండి మహారాజ్ పరీక్షకి చెప్పడం జరిగింది. సుఖదేవ్ గోస్వామి ఎవరు? వ్యాస కుమారుడు. వ్యాస కుమారుడు. ఇంకా మహారాజ్ పరీక్షకి ఎవరు? అభిమన్యు కుమారుడు, అర్జున్ యొక్క మన్మడు. तो వీరిద్దరి మధ్యలో సుఖదేవ్ గోస్వామి నుండి, సుఖదేవ్ గోస్వామి జస్ట్ 16 ఏళ్ళ అబ్బాయి,
దిగంబరు, విరక్తుడు, సన్యాసి. తల్లి గర్భంలోకి వెళ్ళే 16 సంవత్సరాలు బయటపడలేదు. 16 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నాడు. దాని తర్వాత బయట తెలిసేడు. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చేసి ఆ గర్భంలో ఉన్న సుఖదేవ గోస్వామికి నమ్మకం నానా నీకు బయట వస్తే ఎలాంటి దోకలేదు, నీపై మాయ ఎలాంటి ప్రభావం ఉంటుంది, నువ్వు వచ్చే పెట్టాడు. ఎందుకు బయటపడలేడు? ఎందుకంటే బయట మాయ చాలా దారుణం ఉంది. బయట అంటే మాయ గురైపోదు, కనుకనే లోపల సేఫ్. కృష్ణుడు వచ్చి ఆశ్వాసం ఇచ్చిండు, మరి బయట అంటే అప్పుడు సుఖదేవ గోస్వామి బయట తెచ్చి ఈ సుఖదేవ గోస్వామి ఒరిజినల్లీ రాధారాణి చేతిలో ఉన్న రాధారాణి యొక్క ప్రియమైన చిలుక శుక అనేది ప్యారెంట్స్. ఆ చిలుక శుభ్రే అద్భుత కట్టింది. ఈ శుభ్రేవ కోసం ఎట్లా వచ్చి కళ్ళవుతుంది మూడు ఉంది. ఒరిజినల్లీ శివుడు శివ భక్తుల కోసం ఇది ఒక ముఖ్యమైన సూచన. మనం అందరం శివభక్తులం అవుతాము, కానీ శివుడు ఏం చేస్తుందని మనం అనుసరించాడు. వాట్ ఈస్ శివ డూయింగ్? శివుడు కైలాసంలో కూర్చొని చేసే పని ఏంటి? పార్వతికి ఎప్పుడు బోధిస్తూనే ఉంటాడు. ఏం బోధిస్తాడు? కృష్ణ కథ, శ్రీమద్ భాగవతం, అదే పద్మపురాణం. పద్మపురాణం అనేది శివ భగవాను చేత పార్వతికి కృష్ణ కథ బోధించడం. ఇది పద్మపురాణం. కనుకనే ఒకసారి శివుడు పార్వతికి కృష్ణుడి విషయం చెప్తున్నమాట. కృష్ణుడు వివరిస్తుంది. పార్వతి రిక్వెస్ట్ చేసి, అయ్యా చెప్పండి కొంచెము, మీరు ఎవరితో ఎంత లీనంగా ఉంటారు, ఎవరు ధ్యానం చేసుకుంటారు, ఎవరు నామం చేస్తుంటారు, ఆ వ్యక్తి విషయం నాకు కూడా చెప్తే నేర్పించుకొని భక్తులు అవుతారు. ఆలోచించుకోండి. ఈ సృష్టికి అందరికంటే పవర్ఫుల్ వ్యక్తి ఎవరు? దుర్గమ్మ. షీ ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ కంట్రోలింగ్ ది ఎంటైర్ క్రియేషన్. ఈ భౌతిక జగత్తుని ఆమె నియంత్రిస్తుంది. ఆమె కూడా కృష్ణ కథ అవసరం. ఆమె కూడా సంపూర్ణ జ్ఞానం లేదు కృష్ణ తత్వ విషయం. కనుకనే శివుడు బోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు యాజ్ యూజువల్ క్లాస్ నడుపుతూ ఉంటే కొద్ది సమయం అయితే నిద్ర అవుతుంది. ఇది న్యాచురల్. సత్సంగంలో నిద్రపోవడం కామన్. సత్సంగంలో నిద్రపోవడం కామన్. కొన్ని సంవత్సరాలు నిద్రపోతుంది చాలా మంది. నాకు బాగా ఎంత బోర్ నేను ఐ సో బోరింగ్ అని నిద్రపోతున్నారు. ఆల్వేస్ ఎప్పుడు రోజు ఇది చెప్పుడు బోరింగ్ కాదు. వాళ్ళందరి వీళ్ళు ఇద్దరికి మరి ఎవరైనా వాళ్ళు ఒప్పుకోరు నిజవుతుంది. ఆల్రెడీ డౌసింగ్ బాయ్ అది ఎప్పుడు నన్ను ప్రోత్సహించి కోసం నువ్వు ప్రభుజీకి ఇంత మంచి చెప్తుంది కదా. వాళ్ళు అవన్నీ వినేసరికి వాళ్ళ బాధలు టెన్షన్లు అన్నీ మర్చిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో పడుకుంటే నిద్ర పట్టేది. ఎందుకు? ఈ టెన్షన్ చేయబట్టి, ఈ ఆలోచన టెన్షన్ చేసి వాళ్ళు కనుకన్నట్టేది. కానీ మీరు చెప్తా ఉంటే వాళ్ళు ఇంత కథలు లీనమైపోతారు, అన్ని టెన్షన్ మర్చిపోతారు. మీరు టెన్షన్ మర్చిపోతారు మీరు అలాగే హిమాచల్ మరి ఎక్కడైతే వచ్చే పక్షం పెడతారు. నేను బాంబేలో ఉన్నప్పుడు మా ఈ పిల్లలందరూ చిన్న చిన్న ఉన్నారు. ప్రేమాన్ ప్రభు, గుడ్డు ప్రభు, వీళ్ళందరూ స్టూడెంట్స్. అప్పుడు నేను శనివారం వీళ్ళ అమ్మాయిల కోసం కూడా ప్రాజెక్ట్ ఉంటాను. వాళ్ళ మదర్స్ శనివారం కూడా వస్తుగా రాలేదు. కొత్త పెద్ద గ్యాంగ్ ఉంది, పిల్లల గ్యాంగ్, తల్లిల గ్యాంగ్.
మహిళా మండలం. సో అందులో ఒక మాతాజీ నేను క్లాస్ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే వాసుదేవ దగ్గర నిద్రవుతుండే. ఎప్పుడు ఎట్లుండే మహాప్రసాదే అప్పుడు. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా, క్లాస్ అయిన తర్వాత వెళ్ళినప్పుడు అడుగుతుంది ప్రభుజీ అక్షరం క్లాస్ ఉందా. నేను ఈ ప్రశ్న అడిగితే కొత్త వాళ్ళు వింటే ఈ ఆమెకు ఎంతో ఉత్సాహంతో వాళ్ళకి వచ్చే వారం కోసం తీసుకుని ఉందా కానీ ఎంతో ఉత్సాహం ఉండొచ్చు అని. ఇక ఆగలేక నేను ఒకసారి అడిగింది మా అత్తది, నేను ఓం నమో భగవతే వాసుదేవాయ నిలబడదు ప్రతిసారి ఒకసారి కాదు. మళ్ళీ మహాప్రసాదే గోవిందన్నప్పుడు పెట్టారు. మళ్ళీ వచ్చేవాడు క్లాస్ ఎప్పుడు అంటారు. ఇదే నీ లెక్కలకు అర్థమయ్యేది అని చెప్పారు. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఈ రహస్యం ఏంటో. అప్పుడు నిజాయితీ సింపుల్ లేదు. ప్రభుజీ వారం అంతా రాత్రి 19 కన్ను కన్నట్టేది. ఇక్కడ ఎందుకో మీ క్లాస్లో వచ్చి కూర్చుంటే కనీసం ఒక గ్యారెంటీ ఉంది, ఈ వారము గంట సేపు అనేది హ్యాపీ జరుగుతుంది. కనుక నేను వచ్చే వారం నిద్ర పట్టాలి అనే ఉద్దేశంతో వచ్చే వారం క్లాస్ ఉందా లేదా కొంచెం నేను బుకింగ్ చేసుకున్నాను. 1 hour ఆఫ్ ఫుల్ డీప్ స్లీప్ నడుతూ ఉంటుంది. కనుకనే నిద్రపోయే వాళ్ళు బాధపడుతుంది. ఎందుకంటే ఈ సృష్టికి ఆదిశక్తి దుర్గా పార్వతి. నార్మల్ ఎవరైనా కథ ఎక్కువ ఉంటే వినేవారు ఏం చేస్తుంది, చెప్పాలి ఇంకా ఇప్పుడు అన్నట్టు నువ్వు అని. నేను కూడా చిన్నప్పుడు నేను ఊరికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ రాత్రి కథ చెప్పుకోలేదు. మంచం తీసుకొని స్టోరీస్ అమ్మ కథ చెప్తా ఉండేది నువ్వు అన్నవాడు. ఆయన కథ చెప్తుండే ఎందుకు అయిపోయింది కథ నిద్రపోలేదు. సో శివుడు పార్వతికి శ్రీమద్ భాగవతం చెప్తా ఉంటే పార్వతి కానీ చెప్పాను కదా కథ అనేది నిద్రపోదు. సో శివుడు చెప్పుకుంటా ఇంత లీనమైనటువంటి కథ భక్తులకి భక్తులు ఒకసారి స్టార్ట్ అయిందంటే భాగవతము స్టార్ట్ అయినట్టు వాళ్ళు అవుతాయి కదా. వాళ్ళు ఒక లోకంలో చెప్తారు ఆ కథల వాళ్ళు మొత్తం మునిగిపోతారు. సో శివుడే పరమ వైష్ణవ సావిత్వ వైష్ణవ కాదు, వైష్ణవానం యథాశంభో. వైష్ణవులకి శ్రేష్టమైన ఉత్తమమైన వైష్ణవుడు శివుడు. అతను చెప్తా ఉంటే కథల మొత్తం లీనమైంది. ఇక పార్వతి నిద్రపోయింది చూపలేదు. కనుకనే మధ్యలో అయిపోయింది. ఒక పక్కన వృక్షం మీద ఇసుక ఉంది, చిలుక. శివుడే గోస్వామి చిలుకలు ఉన్నాడు. అతను కూడా ఈ రిలేషన్ ఈ కృష్ణ కథను అతను ఆస్వాదిస్తుంది. అది కూడా పరమ వైష్ణవ నోటు వింటే అది ఇంకా మధురం ఉంటుంది. శివుడు నోడుతుంది. శివుడే కోసం చూస్తున్నాడు. అదే కాదు పార్వతమ్మ నిద్రపోయింది. శివుడు ఒకవేళ చూసిననుకో ఆయన కథ ఆపేస్తాడు. ఆయన చెప్పుడు ఆపేస్తే మానేస్తే నా పరిస్థితి ఏంటి, నాకు వినాలని ఉంది. కనుకనే పార్వతమ్మ దుర్గమ్మ అని మానేసి నిద్రపోయింది. శివుడు ఇదే విధంగా కథ చెప్తా ఉండాలి, కథ కొనసాగించాలనే ఉద్దేశంతో అక్కడ శివుడే గోస్వామి ఆ చివరకుండా ఎందుకు కథ వినాలి, కథ ఇలాగే కొనసాగించాలి. బట్ ఆఫ్టర్ సమ్ టైం చూసారు ఏంటి ఆల్రెడీ కొందరు పడిపోతారు.
పైకి తిరుగుతుంది పార్వతి నిద్రపోయింది. ఎందుకు నిద్రపోతే ఊపు ఎవరంటారు చూసాకేంటి చిలుక శుక ఒక శివుకు వచ్చి ఆ శుకను చంపడానికి మోసపెడుతున్నారు. నేను మోసపెట్టి కదలిద్దామా అని చంపడానికి కొట్టి అప్పుడు శుకదేవ్ కోసం ఆ శుక పరిగెత్తి 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 ఎగిరెగిరించి చక్కగా వ్యాస్ మనిషి భార్య గర్భంలో పోయి దాని దాన్ని విక్యం శుకదేవుడు వస్తారు. ఇంకా చాలా నిజాలు तो सुखदेव गोस्वामी का परीक्षित महाराज मध्य జరిగిన ఈ చర్చ మరి చర్చ కారణం ఏంటి? ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఒకరోజు పరీక్షిత్ మహారాజు అడవులకు వేటాడడానికి వెళ్ళి శత్రువు వేటాడే వాళ్ళకి ఏం పాపలే దోషం లేదు. కనుకనే వాళ్ళు ఆడచ్చు, వాళ్ళ శత్రువులు కాబట్టి. అడవిలో వేటాడి వెళ్తామను పరిస్థితి చాలా కఠినమైనది. ప్రొద్దు నుంచి నోటికి నీళ్ళు, ఎండ చాలా తీవ్రం పడుతుంది, మొత్తం అలసిపోయింది, తప్పులు చేసింది, ఆకలిస్తుంది. తప్పులు వెతికి ఏమైనా ఉన్నదా? వెతుకుతా ఉంటే అక్కడ ఒక చిన్న ఆశ్రమము కనిపించింది. మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక ఆశ్రమం వచ్చింది, కనీసం ఎవరు ఉంటే ఏం లేకుండా కొన్ని త్రాడానికి నీళ్లు, కొన్ని పనులు పరాలు కన్నంలో ఉండేది, తిని ఆపరించుకొని. కానీ పరీక్షిత్ మహారాజు ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తారు. ఎవరు కనిపించలేదు, ఆశ్రమంలో ఎవరు లేదు. వెతుకుంటే ఒక చోటుకు ఆ ఆశ్రమానికి గురువు అయిన శ్రమిక్ ఋషి ధ్యానంలో లీనం ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు వెళ్ళి, అయ్యా ఋషి గారు, అయ్యా ఋషి గారు పలకరించింది. కానీ ఇక్కడ మొత్తం శ్రమిక్ ఋషి మొత్తం లీనం, ఎలాంటి స్పందన లేదు. ఇక ఆకలి దప్పిడి పెరుగుతుంది కానీ స్పందన లేదు. ఇప్పుడు మనందరం ఎక్స్పీరియన్స్ ఉంది. ఆకలి వేస్తే, ఆకలి ఇంటికి వస్తే, ఇంట్లో లేకపోతే, ఎస్పెషల్లీ ఆవిడ స్మార్ట్ ఫోన్ కూడా చూస్తూ ఉంటుంది, అండగా చేయగలరు. తీసే స్మార్ట్ ఫోన్ తీసి చేతగల కష్టం ఇక్కడ వాడుతుంది, కోపస్తుంది. పరీక్షిత్ మహారాజుకు కోపం విషయం, ఈ వ్యక్తి నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ కొంచెం కూడా స్పందించలే అని విషయం, ఈ వ్యక్తికి ఎందుకు దండించాలి, శిక్షించాలి, ఒక పాఠం నేర్పాలని చుట్టూ చూసి ఏం చేయాలి చూసరికి అక్కడ ఒక చోటు ఒక సర్పం కనిపించింది, చనిపోయిన సర్పం. నార్మల్లీ ఆశ్రమంలో పాము తెచ్చుకోవాలి, చనిపోయిన తీసి పారేస్తారు. ఆ సర్పం ధనుషంతో, ఆ ధనుషంకి కొన భాగంతో, ఆ సర్పం ఉంటలే, ఆ కొన భాగంతో ఆ సర్పం లేవట్టి ఈ శ్రమిక్ ఋషి మీద వేసి దాని తర్వాత ఈ శ్రమిక్ ఋషి కొడుకు మెచ్చినప్పుడు ఆయన పేరు శృంగి. ఈ శృంగి తన మిత్రులతో సహా ఒక నదిలో స్నానం చేస్తుంది. బ్రాహ్మణ కుమారుడు, 5 వయసు. ఎవరో ఒక మిత్రుడు చెప్పిండు, శృంగి ఎవరో రాజు వచ్చింది, మీ నాన్న చాలా అవమానించిండు, మీ నాన్న వెళ్ళగా చంపిన బాగా చెల్లిపెట్టు. ఆ మాట వినేసరికి ఈ శృంగికి కోపం వచ్చింది. ఎవరు వాడు? మా తల్లిని అవమానించేవాడు. కనుకని వారు ఎవరు అని తెలుసుకుంటారు. ఈ శృంగి తన బ్రహ్మ తేజస్సు, తన బ్రహ్మశక్తి ఏం చేసిండు, దుర్వినియోగం చేసింది. వ్యక్తిగత శక్తి ఉన్నప్పుడు మంచిదే, కానీ శక్తిని ఎప్పుడు ఎవరిపై ప్రయోగించాలా, ఎట్లా ప్రయోగించాలా, దానిపై నియంత్రణ ఉండాల్సింది.
సో ఈ శృంగి ఏం చేసిండు, తన శక్తిని దుర్వినియోగం చేసిండు. ఏ రూపంగా? పరీక్షిత్ మహారాజుని శ్రాపించాడు. ఎందుకు శాపం? నువ్వు నా మెడ తండ్రిలా చనిపోయిన పాపిస్తావా? నేను శ్రాపిస్తున్నా. ఈ రోజు ఉంది, ఏ రోజు వరకు? 7 రోజుల తర్వాత తక్షణ ఒక సర్వం ద్వారా నీ మృత్యు నువ్వు చనిపో. ఆచార్యులు వర్ణాశ్రమం వ్యవస్థ ఈ పాయింట్ నుండి చేయలేదు. సమాజానికి వర్ణాశ్రమ వ్యవస్థ ముందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వ్యవస్థ చాలా చక్కగా సక్రమంగా నడిచేది, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ వ్యవస్థను నాశనం చేసేవాడు బ్రాహ్మణుడు, తన శక్తిని దుర్వినియోగం చేయడం. తర్వాత శ్రాపించిన తర్వాత ఈ శృంగి వారు చాలా దాకా విలాపం చేస్తుంది. వచ్చిన అక్షరం విలాపం ఏడుస్తుంది. అప్పటికి కనిపించదు. ఎవరి బ్రాహ్మణి పెద్ద విషయాలు చక్కగా బ్రాహ్మణి ఎవరేసిపోయింది రిసీవ్ కొట్టింది. తండ్రికి శ్రమిక ఋషికి ఏం తండ్రి ప్రభావం వాళ్ళు ఏం తప్పట్లేదు, ఎవరేసిపోయింది. కానీ చిన్న బాలు ఏడుస్తూ వచ్చి, నానా ఒక రాజు వచ్చిండు, ఆ రాజు ద్వారా రాజుచే ఈ పని జరిగింది కనుక నేను శ్రాపించింది. అప్పుడు శ్రమికృషి, నానా ఎంత పెద్ద అపరాధం చేస్తుంది, నీకు తెలియక నీ శక్తి అవమానించింది నన్ను కదా, కనీసం నన్ను అడిగి ఉందే, ఎంత పెద్ద పొరపాటు చేస్తుంది, దీని నుంచి నాకు పొరపాటు లేదు. కానీ ఇప్పుడు ఆ శాపంని రద్దు చేయగలరు. అతను ఎవరు? చక్రవర్తి సమ్రాటుడు, మనందరికీ రాసు. వాళ్ళు ఏం చేసినా మనం ఓర్చుకోవాల్సింది. మనము సంరక్షించే వ్యక్తి అక్కడే, మనం రక్షించే వ్యక్తి అక్కడే, మనం పోషించే వ్యక్తి అక్కడే. మనం ఉన్నప్పుడు ఏం అపనమ్మకంతో తప్పైనా చిన్న చిన్న తప్పులు చేసి మనం తప్పు పడుకోవద్దు. నువ్వు ఇంత తెలియదు, ఇంత షాప్ ఎక్కింది, ఇది చాలా వెలిచింపు. కానీ అప్పటికే దర్శన మనం నాకు శబ్దం శ్లాపం పడలేదు. తప్పు శ్రమించేందుకు శ్లాపం రద్దు చేయాలి అని ఒక బూతుని పరీక్షిత్ మహారాజ్ దగ్గర పంపింది. ఈ సమాచారం అందింది. ఏ సమాచారం? నా కొడుకు నీకు శ్రాపము ఇవ్వడం జరిగింది, ఏ రోజు తర్వాత మీరు చనిపోతారు, తక్షణ అనే భావస్తుంది, మిమ్మల్ని ఉంటుంది, మీరు చనిపోతారు అని మెసేజ్ పంపించారు. పరీక్షితుడు ఎంత గొప్పమైన రాజు, అంత గొప్పమైన భక్తుడు. ఎవరైతే వాస్తవంగా ఈ సీన్ మొత్తం క్రియేట్ చేసింది ఎవరు? భగవంతుడు. ఎందుకంటే తల్లి గర్భంగా మహాభారత యుద్ధప్పుడు తల్లి గర్భంగా ఎవరైతే ఆ బ్రహ్మాస్త్రాన్ని వేడికి భరించేది తప్పగలిగిందో ఆ వ్యక్తికి ఈ సూర్యుడి వేడి తప్పడం పడినా తల్లి గర్భంగా. ఇక ఏ వ్యక్తి అయితే తన తల్లి గర్భంలోనే భగవంతుని దర్శనం చేసుకున్నాడు, ఏ వ్యక్తి అయితే భగవంతునిచే రక్షింపబడ్డాడు. ఎప్పుడైతే ఉత్తరాయింది కృష్ణ మహాయోగి రక్షించయ్యా, రక్షించు. అప్పుడు ఉత్తరాది అవస్థ చూసి కృష్ణుడు ఉత్తర గర్భం ప్రవేశించి శంఖ చక్ర గదాపం ధరించి ఎంత సైజు? ఈ సైజు ఆ పిండం చుట్టూ తిరుగుతూ ఆ బ్రహ్మాస్త్రం రద్దు చేసింది. పరీక్షని గర్భమైన ఆ పిండ రూపం ఉన్నప్పుడే కాపాడింది.
కనుకనే పరీక్ష తనకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే జన్మించిన తర్వాత ఈ చిన్న బాలుడు పరీక్షకు గర్భంలో చూసి ఆ స్వరూపం ఎత్తుకున్నమాట. ఎవరు చూసినారని అతను అందరినీ పరీక్షిస్తున్నాడు. మరి ఈ వ్యక్తి అతడేనా, ఈ వ్యక్తి అతడేనా? ఎందుకంటే దాని తర్వాత కృష్ణుడు అంతర్ధానం అయిపోయింది. కనుక ఎక్కడ ఉంటుంది పరీక్ష ఈజ్ ఎగ్జామినింగ్ ఎవ్రీవన్ వెదర్ దిస్ పర్సన్ ఇస్ కృష్ణ ఆర్ నాట్. ఆ వ్యక్తి ఆ రూపమైన. సో దెర్ఫోర్ హిస్ నేమ్ బికేమ్ పరీక్ష. సో కనుకనే ఇది భగవంతుని ప్లాన్. పరీక్షకి దప్పుడేవుడు అక్కడ పోయి భాగవతంతో పరీక్ష. అతనికి కోపం అని ఉన్నది, కానీ కోపం వచ్చింది ఎందుకంటే ఒక గొప్పమైన కార్యము జరగబోయింది. ఏ విధంగా అర్జునుడు మోహగ్రస్తం కారణమే లేదు, కానీ యుద్ధాన్ని వచ్చేది అర్జునుడు మోహగ్రస్తులై వాటిని యుద్ధం లేదు. సో కృష్ణ ప్రత్యేకించి అర్జున్ని ఆ పరిస్థితిలో దించింది. ఎందుకు? కృష్ణ పరిస్థితిలో రాకపోతే, అసలు అర్జున పరిస్థితి రాకపోతే కృష్ణుడికి భగవద్గీత చెప్పే అవకాశము రాకపోతుంది. కనుకనే భగవంతుడు ఒక ఘనమైన కార్యం కోసము తన భక్తులనే వాడుతాడు. మన భక్తులచే ఒక గొప్పమైన కార్యం జరిగిస్తాడు. బయట వాడడు, తన భక్తులని. గీతను ప్రకటన చేయడానికి కృష్ణుడు అర్జుని వాడండి. నువ్వు పరీక్షించే కూడా ఇది గొప్పమైన కార్యం జరిగింది. పరీక్షకు వినియోగించిండు, పరీక్షకి దప్పులు లేపించిండు, కోపిష్ట చేపించిండు, శ్రమిక విషయం ఏదో పరీక్షకు ఎన్నో కూడా బ్రాహ్మణులు అమ్మచేటి కాదు. చూద్దాం మనం అక్కడ 7 రోజులలో. 7 రోజులలో ఈ శ్రీమద్ భాగవతం యొక్క మొదటి స్కందం నేను చర్చించాలని సంకల్పించుకుని అక్కడ ఎంత వెళ్తుంది లేదు. మొదటి అధ్యాయం తట్టులేదు అని అంటున్నారు. 19 అధ్యాయం ఉపస్కందంలో టోటల్ 19 చాప్టర్స్. నేను ప్రతిరోజు 3 అధ్యాయులు చేయాలి. నేను ఇంకా అధ్యాయులు స్టార్ట్ అయ్యింది. నేను ఇంకా సెటింగ్ ద సీన్స్ ఏ చెప్తున్నా. నేను డిసైడ్కి వచ్చిన గంటకు ఒక అధ్యాయం చూద్దాం. అయితే పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణులను అవమానించడు ఇంపాసిబుల్. వాళ్ళ జీవితంలో ఎన్నట్టు చేయలేరు, ఎన్నట్టు చేయరు కూడా. కానీ అనుకోకుండా పరీక్షించే ఆ కార్యం జరిగింది. బ్రాహ్మణులను అవమానించుడు. కనుకనే శ్రమి కృషి ఆ దూతి పంపించిన తర్వాత పరీక్ష ఎంత గొప్ప భక్తుడు అంటే, భక్తుడు కూడా శక్తివంతుడు కూడా. అతను తలుచుకుంటే ఆ శృంగి ద్వారా ఇచ్చిన శ్రాపంని రద్దు చేసే సామర్థ్యము పరీక్ష అందుండే. ఇప్పుడు నల్లిఫైడ్ దట్ కర్స్ ఇఫ్ ఇస్ సో డిజైర్డ్. తలుచుకుంటే మనం తెలియదు ఫస్ట్ కూడా అదే ఆ శ్రాపం రద్దు చేసుకోవాలి. నేను బ్రతుకున్నాను, కానీ పరీక్షిత్ ఆ పని లేదు. ఆ శ్రాపని రద్దు చేయలేదు. ఇది భక్తుల లక్షణం. ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ ఏదొచ్చినా ఇది ఆ భగవంతుని, ఆ భగవాన్ని నాపై అనుగ్రహము, ఇది ఆ భగవాన్ని ప్రసాదం అని భావిస్తూ దాన్ని ఆనందంగా సంతోషంగా స్వీకరిస్తారు. ఇది భగవంతుడు. హ్యాపీలీ యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ కమ్స్. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. ఇంకా మృత్యు కంటే చెడు ఇంకేం తెలుసు. ఆ
అందరికంటే కఠినమైనది ఏంటి ప్రపంచంలో? మొత్తం మెడికల్ వ్యవస్థ కరీంనగర్లో ఉన్న వందల వస్తువులు ఏమి నడుస్తుంది? ఇది ఒక్కడే కదా. దీంట్లో ఎందుకు అందరూ ముక్తి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది? పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి పరీక్షిత్కి అవసరం లేదు. హీ వాజ్ హిమ్సెల్ఫ్ సో పవర్ఫుల్. తలుచుడే దెబ్బకే ఆ శ్రాపంని ఇంకా శ్రాపించే ఆ బాలుని ఒక్క క్షణంలోనే ఫౌండేషన్. బట్ హీ డిడ్ నాట్ డూ దట్. అతన్ని ఇది ఆ కృష్ణుని యొక్క నాపై ఉన్న గొప్పమైన అనుగ్రహం భావిస్తూ ఆ శాపాన్ని తన వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? 2 points. ఎందుకు ఆ శాపాన్ని స్వీకరించాడు? ఎందుకంటే భక్తుడు అంటే కేవలం సెంటిమెంటల్ కాదు. ఈజ్ నాట్ జస్ట్ సెంటిమెంటల్ ఆర్ ఇమోషనల్. సెంటిమెంట్స్ ఉంటాయి, ఇమోషన్స్ భావనలు ఉంటాయి, కానీ భావనలకు ఫౌండేషన్ ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. Emotions and sentiments should be based on knowledge. ఆధారం లేకుండా ఉంటే కొడకపోతాయి, మారుతుంటాయి, భావనలు చేయలేక ఉంటాయి. కానీ ఆ భావనలకు ఫౌండేషన్ జ్ఞానం ఉంటే ఎటు ఏంటంటే హీలియం బుగ్గలు అలా హీలియం గ్యాస్ నింపితే దాన్ని కట్టి పెట్టకుండా దేనికన్నా కొండికి ఏమిటని ఉత్తప్పుడు ఏం కావు. గాలి వచ్చిందా ఎటో కొట్టుకుపోతాయి. కానీ దానికి దారంతో కొన్ని కట్టి పెట్టు, ఎంత తుఫాన్ వచ్చినా పరిస్థితి ఎంత ప్రతికూలమైనా అది కదలవు, అది అక్కడ ఉంటుంది. అదే విధంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ని పాద పట్లపై మన శ్రద్ధ, మన నమ్మకం, మన భక్తి, మన ప్రేమ స్థిరంగా నిశ్చలంగా ఉండాలంటే ఆ వ్యక్తి జ్ఞానాన్ని కొన్ని కట్టిపెట్టాల్సి. దెన్ ఇట్ విల్ బి స్టేబుల్. ఏమిటి? ఎందరో వస్తారు మందిరంలో, ఎందరో జపం చేస్తారు, ఎందరో సేవలు ఇస్తారు, ఎందరో డొనేషన్ ఇస్తారు, ఎందరో అంటున్నారు, ఎందరో చేస్తారు. ఎంతవరకు? గాలి ప్రాణం వరకు. ఏంటి గాలి? కష్టాలు, ఆపత్తులు, విపత్తులు, ప్రతికూలమైన వాతావరణం నిర్మాణం అయిందా? అయిపో కొట్టలేదు. అది ఏమైనా ప్రభు వస్తుంది మా అక్కడి రావట్లేదు, ఏమైంది? అయిపోలేదు. ఎందుకు? ఎందుకంటే కేవలం సెంటిమెంట్స్ ఉండేవి. ఆ సెంటిమెంట్స్ని ఫౌండేషన్ జ్ఞానాన్ని కొన్నికి కట్టుకుంటారు. కనుకనే ప్రతి ఆధ్యాత్మిక క్లాసులో ఎందుకు బుగ్గలకు కొన్ని కట్టడానికి ఆ ఫౌండేషన్, ఆ బేసిక్ నాలెడ్జ్, తర్వాత ఏమిటది? ఆ జ్ఞానం వల్ల ఈ చరిత్రల ద్వారా మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితి నిర్మాణం అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, అటువంటి పరిస్థితిలో నేనేం చేయాలో అనే జ్ఞానం మనకు వచ్చేస్తుంది, ఐడియా వచ్చేస్తుంది. వాళ్ళు స్థిరంగా నిశ్చలంగా భక్తిక సేవలో జీవితంలో నిల్చున్నారో అదేవిధంగా నేను నిల్చుండగలుగుతాను, నేను స్థిరపడగలుగుతాను అనే జ్ఞానం వచ్చేస్తుంది. తో పరీక్షిత్ మహారాజుకు ఆ శ్రాపం అందిన తర్వాత ఆయన తలుచుకుంటే ఆ శ్రాపం ఇచ్చాడు, ఇద్దరిని రద్దు చేసేట్టుకోలేదు. కానీ చేయలేదు. ఎందుకు? 2 points. 2 పాయింట్లు ఆలోచించాను. మనం కూడా మన జీవితంలో ఆలోచించాల్సింది. వాస్తవం జీవితంలో ఏ జరిగినా కానీ ప్లీజ్ గివ్ సమ్ టైమ్ టు థింక్. మన ప్రాబ్లం ఆలోచన ఇమీడియట్గా మనం రియాక్ట్ అవుతాం. డోంట్ రియాక్ట్ అవుడే. ఎప్పుడు కాసేపు ఆలోచించిన తర్వాత రియాక్ట్ అండి. మనం ఆలోచించుకుని రియాక్ట్ అవుతాం, తర్వాత ఫెయిల్ అవుతాం. పరీక్షిత్ మాట ఆలోచించింది
ఈ రోజు నేను ఈ శృంగి బాలు ద్వారా వచ్చిన శ్లాఘని రద్దు చేసిన. ఎందుకు రద్దు చేస్తాను? మృత్యును తప్పించుకోవడానికి. అవును, అంతే కదా. కానీ ఈ శ్రాపంని రద్దు చేస్తే నేను మృత్యుని రద్దు చేసుకోవచ్చా? ఈ బాలుడు శ్రాపించిండు ఈ 7 రోజులు చనిపోదు అని. ఈ శ్రాపంని రద్దు చేస్తే ఏం పోస్ట్పోన్ అవుతుంది, కానీ యాక్టివిటీ రద్దు అవుతుందా? చనిపోడు తప్పుతుందా? ఇప్పుడా అప్పుడా 7 రోజుల 7 సంవత్సరాల 7 నెలల 7 సంవత్సరాల ఒక్కటి మాత్రం ఖాయం ఉంది, అష్యూరెన్స్ డెత్. ఈ భౌతిక జగత్తులో పరమ సత్యం ఏంది? అష్యూరెన్స్ డెత్. ఎన్నైనా మారవచ్చు, కానీ ఇదే తప్పించవచ్చు. ఈ మాత్రం తప్పదు. ఏంటి? ఎవరు రోజులు చావకపోతే 7 నెలలు రావచ్చు, 7 వారాలు రావచ్చు, 7 సంవత్సరాలు రావచ్చు, కానీ సత్యుడు మాత్రం కనుకనే ఇది ఫస్ట్ కూడా ఆలోచించింది. ఇప్పుడు నేను షాప్ రద్దు చేసి నేను శాశ్వతంగా ఉంటే దట్ ఇట్ ఈస్ గుడ్ డీల్. అప్పుడు నేను నా శక్తిని వినియోగించడం అదేమైనా ఫలితం ఉంటుంది. సో నా శక్తిని వినియోగించి నేను కేవలం పోస్ట్పోన్ చేసుకుంటే ఎందుకు? మనం ప్రకటిస్తాం ఇదే పని, పోస్ట్పోన్ చేస్తున్నాను. మర్చిపోతున్నాము ఎంత పోస్ట్పోన్ చేసినా రోజు తప్పలేదు. ఎవరు నువ్వు ఎంత నొక్కినా పోతే తప్పనప్పుడు accept చేయాల్సింది. When something is unavoidable, accept it and enjoy it. And accept you, enjoy it. తప్పనప్పుడు ఎందుకు ఏకమైతారు? ఏడు తప్పు ఏడు ఏడ్చి తప్పినట్లయితే ఏడు ఇంకేడు జీవితకాలం ఇంకేడు తప్పినట్లయితే. తప్పనప్పుడు ఏం చేయాలి? ఎంజాయ్ చేయి, యాక్సెప్ట్ చేయి, ఎంజాయ్ చేయి. అవును కదా. పరీక్ష ఇది ఫస్ట్ పాయింట్ ఆలోచించి. రెండో పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్ ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఈ భౌతిక జగత్తులో నా అంత అదృష్టం కూడా ఎవరు లేదు. ఎందుకు? ఎందుకంటే మృత్యు టైం ఫిక్స్ చేసి వచ్చింది. మనపై కూడా తెలుసా మీకు? తెలుసా? నో వన్, ఎవరు లేదు, ఎవరికి కూడా అదృష్టం లేదు. మనందరికీ ఫైనల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రాదు. దెర్ ఇస్ నో నోటిఫికేషన్. మాక్ టెస్ట్, స్పాట్ టెస్ట్, ఎప్పుడు ఎక్కడ చాటే పడ్డారు పేపర్. రీసెర్చ్ కూడా పరీక్ష ఆలోచిస్తున్నాడు. ఐఎమ్ ద మోస్ట్ ఫార్చునేట్ పర్సన్. ఇప్పుడు మీరే ఆలోచించండి, మన జీవితంలో ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అతి మంచి ఉంటుందా లేక సడన్ అతి బాగుంటుందా? విచ్ ఈస్ అడ్వైజబుల్? నోటిఫికేషన్. ఎందుకు? ప్రిపేర్. ఎస్, ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష ఆలోచిస్తుండు, ఇప్పుడు నేను మృత్యుని తప్పించుకుంటే ఆ శ్లాఘన రద్దు చేస్తే అది మళ్ళీ ఎప్పుడో గ్యారెంటీ తెలియదు.
కనుక ప్రిపేర్ అయ్యే అవకాశం ఉన్నది అప్పుడు. కానీ ఇప్పుడు నాకు ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. దేనికోసము? కూర్చుండి మొత్తం సిలబస్ ని నమ్మడానికి, చెప్పడానికి, నాకు అన్నిటికీ మాట కదా చాటాల కూడా. కనుకొని నా అంత అదృష్టవంతుడు ఈ బ్రహ్మాండంలో ఎవరు లేదు. ఎందుకంటే నాకు ఎగ్జామినేషన్ అచ్చుడే. లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్ అండ్ దట్ ఈస్ ద ఎగ్జామినేషన్. నేను ఎంత ఫార్చ్యూన్, ఎంత అదృష్టం అంటే నాకు ఎగ్జామినేషన్ కోసము నోటిఫికేషన్ వచ్చింది. కనుకనే ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకోవాల్సింది. 7 రోజుల టైం ఉంది. మన పైకి ఎవరికి కూడా 7 సెకండ్ల నోటిఫికేషన్ ఉంటుంది. 7 సెకండ్లు ఉందా? 7 సెకండ్లు ఆ నమ్మకం ఉందా? నేను 7 సెకండ్లు బతుకుతాను. మొన్న కదా మా కోరిక మోహన్ వస్తుంది జయచక్రం జస్ట్ ఒక 28 లోపు వాడి జీవితంలో 28 సంవత్సరాల వాడు కోర్టులో ఉంటే జయించాలి 100,000 సార్లు రావచ్చు. కానీ డిడ్ హి ఎవర్ థింక్, ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఒక స్పాట్ ఇలా మన ప్రయాణం అయిపోతుంది? లాస్ట్ వారం మరి ఎటో ఇది వచ్చింది, జయించాలి వచ్చిండు, ఏదో దావతుంది పాటిందని పేషెంట్ మంచిగా బైక్ వస్తుంది, తిరిగి బైక్ స్లిప్ అయింది, పడ్డాడు రోడ్డు మీద, ఎక్కడ వచ్చింది, వేసింది. ఊపిరితిత్తులు ఒకవైపు, మెదడు ఒకవైపు, మొత్తం ఫేస్ని పారవాడు తీసినట్టు, బ్రెడ్ మీద బట్టర్స్ నేర్పినట్టు. అదే స్పాట్ 100,000 సార్లు పోవచ్చు, 20 సార్లు. బట్ డిడ్ దట్ థాట్ కమ్ కి దిస్ ఈజ్ మై స్పాట్, దిస్ ఈజ్ మై డెస్టినేషన్? तो మనకు 7 సెకండ్ల గ్యారెంటీ కూడా లేదు. 7 సెకండ్ల గ్యారెంటీ లేదు మనకు. అయినా మనం ఎట్లా జీతం పడుతున్నాం? 7 జన్మలు ఇక్కడ ఉంటాయి. అట్లా ప్రిపేర్ అవుతున్నాము, అట్లా జీతం సెట్ చేసుకున్నాము. ఐ విల్ బి హియర్ ఆల్వేస్. చూస్తున్నాము, నాకు ఇంత తాత పోయిండు, నా తాత పోయిండు, అయ్యే ముందునే పంపిందా, నేను కూడా ఊలాడుతున్నా, కానీ పోను. అయ్యే ముందు చావున్నా, కానీ నేను మాత్రం పోను. ఇదే ధర్మరాజు చెప్పి అడిగిన ప్రశ్న. ఈ భౌతిక అందరికంటే ఆశ్చర్యమైన విషయం ఉంది. What is the most surprising thing? What is the most wonderful thing in this world? ఈ క్వశ్చన్ యాక్షన్. ధర్మరాజు ఈ ప్రపంచంలో అందరూ చనిపోవలే, అందరికీ అడుగుతుంది, అందరూ చదువుతారు, నేను తప్ప నేను కాదు. ఇక 6 గంటలు చిక్కబడుతుంది. కొంచెం భయం లేదు, నెక్స్ట్ నాన్న భయం. దిస్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్, సర్ప్రైజింగ్. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. పరీక్ష బాగా ఆలోచిస్తాను, నేను ఎంత అదృష్టవంతుని. ఇప్పుడు 7 రోజులు టైం ఉంది ఆ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. ఈ అవకాశం నేను కోరుకోను. కనుక శ్రావణం రద్దు చేస్తే అవకాశం పోతుంది. But when let me accept the notification, let me prepare for the final exam called as death. మృత్యు అనే ఫైనల్ ఎగ్జామ్ కోసం నేను ప్రిపేర్ అయ్యడానికి నాకు 7 రోజులు అవకాశం ఉంది. కనుక పరీక్ష అదే క్షణం ప్రాచుర్యం. మీకు నోటిఫికేషన్ తెలియదు, మీకు ఒక నోటిఫికేషన్ అదృష్టంగా మీరు రాకపోతే కానీ ఒకవేళ ఇది చేయకపోతే, అది చేయకపోతే, ఇది తినకపోతే, అది తాగకపోతే, ఇది చూడకపోతే, అది చేయకపోతే, పడుకోకపోతే, ఇది ఫస్ట్ లేదు. మళ్ళా ఎవరికి ఇచ్చిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి?
ఇచ్చిన ఇక్కడ ఇలా చెడి ఉన్నాయి, ఈ చెడి గుర్తుండేది ఎక్కడ చూడండి ఒక లిస్ట్ వేసి అందరికి ఫోన్ లేకపోతే డేట్ వచ్చింది కదా ఇచ్చేది పోయాడు మొత్తం కలెక్షన్ ఉంటుంది కదా కలెక్షన్లు తిండ్లు తాగుడు ఎక్కడ చూడలేదు చచ్చిపోతే ఎక్కడ చేస్తాం ఇక్కడ ఏంటి ఇది మనం ఇక్కడ మహారాజ్ పరీక్షిత్ ఏం చేసిండు అదే క్షణం తన ఐశ్వర్యాన్ని తన రాజదేశాన్ని త్యాగం చేసి తన కొడుకును జన్మేజాయి కొడుకును సింహసాపే కేవలము శరీరం మీద ఒక్క వస్త్రం మాత్రమే కోపినం మాత్రమే తన అండర్ గార్మెంట్ కౌపినం తప్ప మిగతా శరీరంలో ఒక వస్త్రం లేదు, ఒక నగం లేదు, ఒక పూస లేదు, ఒక ముచ్చం లేదు, మాణిక్యం లేదు. అన్నిటినీ వదిలేసి చక్కగా గంగ నది వచ్చేసింది. దేనికోసం? ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఈ శ్రీమద్ భాగవతం సుఖదేవ్ గోస్వామి చెప్పు స్టార్ట్ చేసినప్పుడు పరీక్షిత్ మహారాజు అడిగిన రెండే ప్రశ్నలు, రెండు ప్రశ్నల సమాధానము ఈ శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు. ఏంటో రెండు ప్రశ్నలు? వాట్ ఈస్ ద డ్యూటీ, ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ఆల్ పర్సన్ ఎట్ ఆల్ టైమ్స్? ఒక మానవుడి ప్రతి ఒక్క సమయంలో చేసే కర్తవ్యము కర్మ ఏమిటి? ఈ ఫస్ట్ ప్రశ్న. ఇది రెండో ప్రశ్న ముఖ్యంగా అదే ప్రశ్న యాడ్ చేస్తూ సెకండ్ ప్రశ్న ఏంటి? ముఖ్యంగా ఎప్పుడు వ్యక్తి తెలుస్తుందో ఈ వ్యక్తి చనిపోయేవాడు, నేను చనిపోతాను అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఆ సమయంలో ఏం చేయాల్సింది? ఇది పరీక్షిత్ మహారాజ్ ప్రశ్న. तो परीक्षित महाराज వచ్చేసి గంగనది వచ్చి కూర్చున్నాడు. అప్పుడు శుభదేవ్ వస్తాడు ఇక్కడ బద్రీనాథ్ హిమాలయాలు ఉన్నాడు. ఆ శుభదేవ్ గోస్వామిని హిమాలయకి వెళ్ళే గంగనది ఢిల్లీకి అప్పించడు. ఎవరు పని? ఎవరు అప్పించారు? పరీక్ష తీసుకెళ్ళిందా? బాబా అక్కడ ఉన్నా చెప్పారు కొంచెం నా పరిస్థితి అయింది, హెల్ప్ హెల్ప్ హెల్ప్. మరి ఎవరు సుఖదేవ్ గోస్వామిని ఇక్కడ పంపించింది? ఎవరు? పరమాత్మ. కృష్ణ పరమాత్మ రూపంలో సుఖదేవ్ గోస్వామి ప్రోత్సహించాడు. బాబా కొంచెం ఢిల్లీ వైపు వెళ్ళు. ఎందుకు? పరీక్షకి తన జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని పొందేది. అక్కడికి వెళ్ళి అతనికి మీ సన్నిధి ప్రాప్తి చేయించి మీ సాంగత్యంలో అతనికి నా విషయం చెప్తుంది. వచ్చేసి అప్పటికి గంగనది ఒడ్డున పరీక్షిత్ మహారాజ్ వచ్చేసరికి దేవ ఋషులు, రాజ ఋషులు, దేవ ఋషులు, రాజ ఋషులు వాళ్ళందరూ తమ తమ శిష్యులతో సహా ఆ గంగనది ఒడ్డున చేసి కూర్చున్నారు. ఎందుకు? ఏదో ఒక ఘనమైన గొప్పమైన కార్యం జరగబోతుంది. మాకు చూసేటుంది పరీక్షిత్ మహారాజు లాంటి గొప్పమైన మహాన్ వైష్ణవుడు భాగవతుడు ఏ విధంగా దేహం మొదలు పెడతాడో మాకు చూసేది. వాళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అందరూ ప్రశ్నిస్తుడు, అయ్యా ఇప్పుడు పరిస్థితి ఉంది, మరి ఇటువంటి పరిస్థితిలో ఎటువంటి స్థితిలో నేను నా జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని పొందాలంటే, ఆ పరమగతిని పొందాలంటే, ఆ మోక్షం పొందాలంటే, వైకుంఠం పొందాలంటే నేనేం చేయాల్సింది? అందరూ ఒకసారి అవుతుంది. ఇది అది. అప్పుడే ఆ సభలో ఈ 16 ఏళ్ళ యువకుడు సుఖదేవ్ గోస్వామి ఎంటర్ అవుతుంది. వారందరూ సుఖదేవ్ గోస్వామి యొక్క తేజ కాంతి చూసి వాళ్ళకు మీరు చెప్పారు. ఆ గంగా నది ఒడ్డున మొదటిసారి శ్రీమద్ భాగవతం
సుఖదేవ గోస్వామి నుండి పరీక్షిత్ మహారాజుకు చెప్పండి. కంటిన్యూస్ 7 రోజులు. కంటిన్యూస్ పరీక్షిత్ మహారాజు 7 రోజులు నిద్రపోలే, ఒక చుక్క నీళ్ళాలే, ఒక గింజ నోడికట్లేదు. చెప్పే వ్యక్తి కూడా అంతే, వినే వ్యక్తి కూడా అదే. ఆ సభలో ఉన్న ఆ ఋషులు, ముందు దేవ ఋషులు, రాజ ఋషులు, వాళ్ళందరూ కూడా ఇలా మధ్య చర్చలు. కనుకనే 7 రోజులు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఈ భాగవతం వినిపించింది కాబట్టి అప్పటి నుండి సప్తాహ అనే పేరు వచ్చింది. సప్తాహ ఏంటంటే 7, షష్ఠి అంటే 6, సప్త అంటే 7, అష్టమి అంటే 8. అక్కడ నుండి సప్తది ప్రథ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు చదివేటప్పుడు ఆమె భాగవత సప్త విన్నాము అయిపోయింది 7 రోజులు. బట్ భాగవత్ సప్త అంటే ఏంటి, యాక్చువల్ మీనింగ్ అంటే ఏంటి? యూ షుడ్ హియర్ భాగవతం ఆల్ ద 7 days ఆఫ్ ద వీక్. అంటే ఏంటి, ప్రతి 7 రోజులు, మొత్తం వారం 7 రోజులు భాగవతము వినాల్సింది. అనేది నిరంతరం భాగవతం వినాల్సింది. కేవలం సంవత్సరం ఒకసారి 7 రోజులు కాదు. ఆల్ ద 7 days ఆఫ్ ద వీక్ యూ షుడ్ హియర్ దట్. దాని తర్వాత ఆ సభలో ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఈ భాగవతము చెప్తుండో, ఆ సభల ఋషులలో సుత గోస్వామి ఉన్నారు, వారు విన్నారు. దాని తర్వాత రెండవసారి ఇదే శ్రీమద్ భాగవతము నైమిషారణ్యంలో ఈ సుత గోస్వామి ద్వారా శౌనకాది ఋషులకు ఈ భాగవతము రెండోసారి చెప్పడం జరిగింది. కనుకనే శ్రీమద్ భాగవతం చదివినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. కొన్ని మార్లు సుత గోస్వామి పలుకుంటూ, కొన్ని మార్లు సుఖదేవ గోస్వామి పలుకుంటూ కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ అవకాశం లేదు, ఎందుకంటే ఇద్దరు మధ్య చర్చ జరుగుతుంది. ఇది శ్రీమద్ భాగవతం సింగ్. ఇది భాగవత్ సప్తాహ. 7 రోజులు నిరంతరము పరీక్షిత్ మహారాజు. ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు మనపైకి చాలా మంది ఇటువంటి పరిస్థితి, ఏదైనా సమస్యలు ఎదురైతే ఎక్క ఆధ్యాత్మిక వైపు మనం గడవలేదు. మందిరం రావడము, జపం చేయడము, భక్తుల సమేతము, ఈ సేవ అసలు ఎక్క ఉత్సాహం బాగుంది. ఎందుకంటారు ఆ సమస్యలను తొలగించుకోవడానికి, సమస్యలను తొలగించుకోవడానికి వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ శ్రీమద్ భాగవతము 7 రోజులు విన్న తర్వాత తక్షక్ అనే పాము వచ్చింది. తెలుసుకోదు, భాగవతం విన్న తర్వాత పాము రాకుంటున్నదా, పాము తన రూట్ చేంజ్ చేసుకున్నదా, కృష్ణుడు ఆ రూట్ ని చేంజ్ చేయించిందా? నో. కనుకనే ముందే చెప్తున్నాను, ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. చాలా స్పష్టంగా తెలియజేస్తాను. నేను కథ వింటే, నేను జపం చేస్తే, నేను సేవ చేస్తే, నేను భాగవతం చదివితే, నేను కృష్ణ భక్తి అయితే నా జీవితంలో వచ్చిన సమస్యలు రాకుంటాయా, దాటుతాయా? తప్పవు. ఆయన వచ్చుడే. అయ్యో మరి ఎంత వచ్చిందని, నేను ఎంత వచ్చింది మరి, మేము అది వచ్చింది మేము తప్పిస్తున్నాం మరి. కనుకనే చాలా మంది తప్పించుకుంటారు. రాని భక్తులు మంచిగా ఉండే, చాలా సీరియస్ ఉండే, బాగా సేవ చేస్తుండే, బాగా జపం చేస్తుండే, బాగా ఇది చేస్తుండే, ఎట్లా పోయిండు, ఎట్లా రాకుండా? ఎందుకంటే ఎంత జపం చేసిండో, ఎంత సాధన చేసిండో, ఎంత సేవ చేసిండో అని ఉద్దేశమే ఉండేది. సమస్యలు తొలగించుకోవాలి. కృష్ణుని మీద ప్రేమ కాదు. కనుక మీరు ఆలోచించాలి, మీరు ఎందుకు వస్తుంది.
ప్రేమ వస్తుందా లేక సమస్యలు తొలగాలని వస్తుంది? ప్రేమ కొడితే శాశ్వతం ఉండగలుగుతారు, రాగలుగుతారు. ఇంకా ప్రేమను పొందగలుగుతారు, ప్రేమను అనుభవించగలుగుతారు. కానీ ఏదో సమస్యలు తొలగిపోవాలని వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న సమస్యలు తొలగదు. ఎందుకంటే చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడు ఏ సమస్య ఏ రూపంగా ఎప్పుడు ఎట్లా ఎవరికో రావాలో అది ఖచ్చితంగా వస్తుంది. ఖర్చుడే మరి ఎందుకు చేసుకోవాలి? మరి మేమంతా తప్పుకోవడానికి అది ఒక్కొక్కరు మేము తప్పుతాము. పరీక్షిత్ మహారాజుకు పాము రూట్ చేంజ్ చేయలేదు. ఏ రోజు తర్వాత పాము తక్షగడే పాము వచ్చింది, కాటేసింది, పరీక్షకు చనిపోయింది. కానీ దాని తర్వాత పరీక్షకు వైకుంఠం పోయింది. పరీక్షకు వైకుంఠం పోయింది. వెంటనే సమస్యలు తొలగించుకోవడము ఇది పరిష్కారం కాదు, ఇది లక్ష్యం కాదు. వైకుంఠం బోర్డు లక్ష్యం కాదు. ఇప్పుడు వైకుంఠం బోర్డు పాము పుట్టిపోతామా పాము పుట్టకపోతామా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కదా మీకు మా పక్కకు లేకపోతే మా మంగకు నేను ₹1,00,000 చీర ఉంటాను, ₹1,00,00,000 చీర ఉంటాను, బంగారుతోని ఎంబ్రాయిడరీ చీర ఉంటుంది. ఇప్పుడు ఆ ₹1,00,00,000 చీర ఇవ్వడానికి ఇప్పుడు ఉన్న డ్రెస్ని నేను రిక్వెస్ట్ చేయొచ్చు, బంగారు ఈ పాప చిన్న డ్రెస్ కొద్ది పాప డ్రెస్, మా తల్లి ఇచ్చిన డ్రెస్, మా పిల్లలు ఇచ్చిన డ్రెస్, మా అమ్మ ఇచ్చిన డ్రెస్ బాగా నేను ప్రేమ రిక్వెస్ట్ చేయబట్టి ఇమ్మంటారా? లేక ఇంటి మొత్తము ఆ డ్రెస్ను ముక్కలు చేసి పాయిస్తాను? ఏం చూస్తావు? అయ్యో నా డ్రెస్ చూపించి ముక్కలు చేసి పారేసాడు అది చూస్తావా? లేక ₹1,00,00,000 చీర చూస్తావు? ₹1,00,00,000 చీర వచ్చేటుండే ఈ పాత చీరను ఎవరైనా జిప్పేస్తే బాధపడతారు. యూ డోంట్ కేర్. బాయ్ ఎప్పుడు బాధపడతావు? ఎప్పుడైతే ₹1,00,00,000 చీర ఉండకపోతే. కానీ ₹1,00,00,000 చీర కట్టుకుని కనిపిస్తే నువ్వు చేస్తావు, నువ్వు వాలంటరీ నేను చెప్పాను, నేను తీసుకుంటాను, తీసుకో. కానీ కనుకనే భక్తులకి డస్ నాట్ మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దేర్ లైఫ్. భక్తుల జీవితంలో ఏం జరుగుతుందో ఏమవుతుందో వాళ్ళు ఎన్నో పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంది? వాళ్ళ ఫోకస్ వైకుంఠం ఉంది, వాళ్ళ ఫోకస్ కృష్ణుని సేవ ఉంది, వాళ్ళ ఫోకస్ కృష్ణుని చేరుకొని ఉంది. కనుకనే ఈ పరిస్థితులు భగవంతుడు ఎట్లా చేరుతాడో, ఏ మార్గం పడుతుందో, ఏ దారి పెడతాడో, ఎట్లా తీసుకెళ్తాడో అది అనవసరం. అవసరమైంది ఏంటి? చేరుకోవడం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కనుకనే పరీక్షింది ధ్యాస రోగ్ ఎక్కడ ఉంది? వైకుంఠం. కనుక తక్ష వచ్చి కొడితే ఉంటుంది. పాము రాలేదనుకో, పాము రాకుండా అనుకో, నేను చనిపోతుందా? కానీ ఆ చనిపోయిన వైకుంఠం పోతానా? నో గ్యారెంటీ. కానీ ఇప్పుడు భక్తుల సాంగత్యంలో సుఖదేవ గోస్వామి నోట్ నుండి భక్తుల సమూహ సాంగత్యంలో ఋషులు మహర్షులు యోగులు వాళ్ళ పక్కన కూర్చొని భాగవతం వినుకుంటా నాకు దేహం వదిలిపెట్టే అవకాశం కలుగుతుంది. కృష్ణుని స్మరిస్తూ కృష్ణుని ధ్యానం చేస్తూ ఒక్క క్షణం కూడా కృష్ణుని మర్చిపోకుండా కృష్ణులో సంపూర్ణంగా లీనమయ్యే అవకాశం ఉన్నప్పుడు, తద్వారా వైకుంఠం అవకాశం ఉన్నప్పుడు ఈ పాము అత్తేంటి, పాము పుడితేంటి, పాము మిగులుతేంటి ఏం పడకూడదు. What difference it makes? ఎప్పుడు బాధపడము? ఎప్పుడైతే లక్ష్యం ఫిక్స్ అవుతుంది. మన ప్రాబ్లం ఏంటి? మనకు ఫోకస్ లేదు, మన లక్ష్యం లేదు. కాబట్టి చిన్న చిన్న విషయాలు బాధపడతాం. ఇట్లా అడగదు చూడు ఏం కావాల్సింది? నా గతి, నా భవిష్యత్తు. భవిష్యత్తు మీద ఆలోచన ఉంటాయి, భవిష్యత్తు మీద ఆలోచన ఉంటాయి. ఈ చిన్న చిన్న సంఘటన కూడా
ఎక్కడ కూడా భగవంతాన పరిస్థితులు మారు అని ప్రార్థించరు. వాళ్ళు ప్రార్థించేది ఏ పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితిలో మిమ్మల్ని మర్చిపోకుండా ఉంచు, ఇది వాళ్ళ ప్రార్థన. ఇది భక్తుల ప్రార్థన. పరిస్థితులు ఎంత మంచి ఉన్నా, ఎంత చెడున్నా, ఎంత కఠినంగా ఉన్నా, సుఖం కానీ దుఃఖం కానీ మిమ్మల్ని మర్చిపోకుండా. ఎందుకంటే పరిస్థితులు ఎట్లాగో ఇయ్యాలన్న పరిస్థితులు ఎట్లుంటాయి, ఈ రోజుల పరిస్థితులు ఎట్లుంటాయి. కానీ మిమ్మల్ని మర్చిపోయాను, నా పరిస్థితి ఇంకా రాదని. కనుకనే ఏ జరిగినా జరగదు, కానీ మిమ్మల్ని మర్చిపోకుండా చూసుకున్నాను. ఇదే భావనతో పరీక్షిత్ మహారాజు 7 రోజులు ఈ శ్రీమద్ భాగవత్ కథ శ్రీదేవ గోస్వామి నోటి నుండి ఒక్క క్షణం నిద్రపోకుండా, ఒక నీటి చుక్కరా, ఒక గింజ, ఒక అన్నం మీద వినకుండా ఉత్సాహంతో, ఎంతో ఉత్సాహం అంటే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి ఒక్క విషయం అక్కడికి చెప్పినా కానీ అందరూ ఇప్పుడు ఈ విషయం చెప్తుంది మళ్ళీ చెప్తాను. ఇంకోసారి నాకు సీట్ అయితే లేదు, నేను వివరించండి. ఏం అటెన్షన్ మనం పెడతాం, ఏదో చెప్పుకోండి, చెప్తాను. టైం చెప్తుంది. మీరు కదా చాలామంది శివరాత్రి అప్పుడు నిరాధం తగ్గుతుంది, టైం చెప్తాం. ఈ మూవీ, ఆ మూవీ, ఈ సినిమా పాటలు, ఆ సినిమా పాటలు, ఈ పక్కన చేసుడు దోశలు తాగేందుకు ఇంకా చెప్పాయి. భక్తులు కూడా పాండవం పిలిచారు కదా శివసు, తెల్లారి పారాటం ఎప్పుడుంది ఎప్పుడుంది ఎప్పుడు చూస్తుంటారు. పరీక్షిత్ మహారాజు భాగవతము టైం గడపడానికి ఉండలేడు. ఈజ్ నాట్ భాగవతం ఈజ్ నాట్ జస్ట్ టు సపోర్ట్ ఇన్ ఫుల్ ఆన్ ద టైం. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఇది. భాగవత్ కథ శ్రవణంకి ఎంటర్టైన్మెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ మనోరంజన్. ఇట్ ఈస్ నాట్ ద మీన్స్ టు జస్ట్ పుల్ ఆన్ ద టైం. టైం గడిపే విధానం కాదు ఇది. భాగవతంని చాలా జాగ్రత్తగా వింటేనే ఇలా సింపుల్గా ఉదాహరణ ఇస్తాను. దశమ స్కంధంలో నాకు నచ్చిన ఎగ్జాంపుల్ అది. ఎన్నోసార్లు ప్రశ్నిస్తుడు, కానీ ఇది ఒకటి నచ్చింది. బ్రహ్మ విమోహన్ లీల జరిగిన తర్వాత శుభదేవ కోసం ఒక మాట్లాడుతుంది ఏంటి, ఈ బ్రహ్మ విమోహన్ లీల జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు ఆ గోపాలను ఆ దూడ ఎత్తుకుపోయిన తర్వాత, లేదా ఆ రోజు దానికి ముందు యాక్చువల్లీ అఘాసురుని చంపేసిన తర్వాత, ఇప్పుడు కృష్ణ గుణం స్వభావం ఏంటి? ఇప్పుడు మీ పిల్లలు కూడా కదా ముందు చెప్తుండ్రు, నేను చెప్తుంటారు స్కూల్లో కాలేజ్ అయ్యి జరిగినా కానీ ఇంటికి వచ్చి మమ్మీ ఇట్లా ఇది చేసి వాళ్ళు చేసి ఇది చేస్తాం వాళ్ళు చేస్తాం ఇది తినమని చెప్తుంటారు. ఇప్పుడు పిల్లలు చెప్తారు లేదా జరిగింది. ఇప్పుడు మమ్మీలో టైం లేదు, మమ్మీలో తినే టైం లేదు, ఓపిక లేదు. మనకు మమ్మీలో ఫుల్ టైం ఉంటుండే, వాళ్ళ పిల్లలతో కూర్చొని వింటుండే నాన్న ఏమైంది చెప్పని. వాడు స్కూల్ అంటే మన బ్యాగ్ తీసుకుంటారు మమ్మీలు. ఇప్పుడు మమ్మీ పక్కలేదు, మమ్మీ కిటి పాటిపోయింది. మోడర్న్ మమ్మీ ఎవరు మేడ్ ఉంది, బాబా ప్లీజ్ కమ్, ప్లీజ్ ఈట్, ప్లీజ్ టేక్ బాత్, ప్లీజ్ చేంజ్ యువర్ క్లోత్స్. ఏదైతే మేడ్ ఇంట్లో పని అట్లా పరిస్థితి. కానీ పిల్లలు బయట ఎత్తుతుంది, తల్లిని బయట ఎత్తుతున్నారు. ఏ రూపంలో ఒక అమ్మాయి రూపంలో. ఎందుకంటే దానికి ఎవరు చెప్పినట్టు ఉంది, ఇంట్లో కంటే లేదు. బయట సార్ బయట చెడు సాగుతూ ఉంటారు. ఇది తల్లి చేసే పొరపాటు. కృష్ణుడు ప్రతిరోజు ఒక రాక్షసు చంపేవాడు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట రాక్షసు చంపిన తర్వాతనే వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. ఎందుకు కొంచెం ఆకలి అవుతుంది ఎక్సర్సైజ్ అయిన తర్వాత. ఇది ఎవ్రీడే రూలు. ఈ అఘాసురుని రాక్షసుని చంపిన తర్వాత అఘాసురుని చంపిన
కాలబాబు కృష్ణుడు 5 ఏళ్ల వయసు. तो सुखदेव गोस्वामी చెప్పిట్లా కి అగాసుని చంపిన కథను కృష్ణుడు 1 సంవత్సరం తర్వాత చెప్పాడు. జస్ట్ క్యారీ చెప్తున్నాను. మరి మనం చెప్తుంది అసలు నెక్స్ట్ కథ చెప్పాడు. కౌమార అవస్థలో జరిగే లీలను పౌగండ అవస్థలో చెప్పిన సుఖదేవ్ గోస్వామి. పరీక్షిత్ మహారాజు అప్పటికే దశమ స్కందం స్టార్ట్ అయిందంటే అప్పటికి 4 రోజులు గడిచిపోయింది. 4 రోజులు నిద్ర లేదు, నీటి చుక్క లేదు, అన్నం లేదు. 4 days have passed. 9 స్కందాలు అయిపోయింది. దశమ స్కందము 4.5 days స్టార్ట్ అయింది. చెప్పు ఈ మాట వినగానే పరిశుద్ధి శుభదేవ గోస్వామి చెప్పారు, మీరు ముందు చెప్పిండు ఈ కృష్ణుడు ప్రతిరోజు న్యూస్ అజరు తగ్గించేవాడు. కానీ అగాసుని వధించిన సమాచారము 1 సంవత్సరం తర్వాత ఎందుకు చెప్పింది? ఏంటంటే ఆ ఒక్క ప్రశ్నకు సుఖదేవ్ గోస్వామి మొత్తం బ్రహ్మ విమోని లేపుడు 3 అధ్యాయం ఒక ప్రశ్న. సో దిస్ ఈస్ హౌ ఇంట్రెస్టింగ్ శ్రీమద్ భాగవతం has been designed. వినే వాళ్ళకు ఉత్సాహం ఉంది, కొందరి చెప్పే వాళ్ళకు మరింత ఉత్సాహం ఉంది. కొందరి శ్రీమద్ భాగవతం ఆ భావంలో ఆ విధంగా వినాల్సింది. అప్పుడు దానికి నిజమైన ఫలితం వస్తుంది. లేకపోతే జస్ట్ ఏదో టైం పెట్టారు, ఈశ్వరంలో భాగవతం పెట్టారు, పోయిందాం టైం పాస్ చేసేద్దాం, సాయంత్రం కూడా కూర్చునేద్దాం, ఎట్లా ఇంట్లో కూర్చునే పని లేదు, పోతే ఎక్కడ పట్టించలేదు, ఏం పని లేదు, ఇంకా ముసలి కానీ పని లేదు, పై కూర్చున్నవాడు టైం పాస్ చేద్దాం, తినేద్దాం చెప్తున్నా. భాగవతం బట్టి ఇది ఉంటుంది. ఈరోజు సత్సంగాన్ని అంటే ఏంటి, ఒక చెప్పలేదు, ఇట్లా టీవీ పోయేద్దాము, కొంచెం మాటలు విందాము, కొంచెం తినేద్దాం కంటే. కనుకనే ఎవరి జీవితంలో మాట్లాడలేదు. దెర్ ఈస్ నో చేంజ్. ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం జరగలేదు. ద పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ టు బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఎవరిలో ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే వినే భావం లేదు, మూడు లేదు. ఎందుకు వింటున్నా, దీనివల్ల నాకు ఏం జరగాలి అని భావం లేదు. కనుక కావాల్సిన మార్పు అనేది జరగాలి. ఇది శ్రీమద్ భాగవతం జస్ట్ సెటింగ్ చేసి పరీక్షిత్ మహారాజుకు పామచ్చు తప్పలేదు, వచ్చింది. దీనిలో ఇంకో విషయం ఏంటి, కృష్ణుడు పరీక్షిత్ కోసం శుభదేవ్ గోస్వామిని రప్పించుకున్నాడు. ఎందుకు శుభదేవ్ గోస్వామిని ప్రోత్సహించిన భవన్ వరకు వెళ్ళి పరమాత్మ పరీక్షిత్కి నువ్వు భాగం ఏంటి అని ఒక విధంగా చూస్తే పరీక్షితు కృష్ణుని చూడాడు, గర్వం చూసిన అంతే. తర్వాత అప్పుడే కృష్ణుడు అంతదాన్ని అయిపోయాడు. అర్జున్ లాగా పరీక్షితు అంత క్లోజ్ ఇంటిమేట్ అసోసియేట్ కాదు. అయినప్పటికీ కృష్ణుడు ఎంత ఉత్సాహంతో ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటాడు పరీక్షకు. ఎందుకు కృష్ణుడికి పరీక్షకు ఇంట్రెస్ట్ ఎక్కువ. పరీక్షకు ఎవరు? నా భక్తుని మన్మడు. నా భక్తుడు ఎంత ప్రియుడో ఆ భక్తుడికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి అంటే నా భక్తులపై ఎంత కృప చూపుతానో ఆ కుటుంబ సభ్యులకు కూడా అంతే కృపణిస్తాను. అది భక్తులైనా భక్తులు. ఒక సందర్భంలో చైతన్య చేద్దాం, చైతన్య మాకు నోటు డైలాగ్ స్టేట్మెంట్. ఒక భక్తుడు స్వరూప భట్టాచార్య, చాలా గొప్ప భక్తుడు, చైతన్య మహాప్రభు. వాళ్ళ అల్లుడు అమ్మోగారు పెద్ద దుష్టి. చైతన్య మహాప్రభు చాలా అవమానించాడు మాట. దానివల్ల ఏంటి, అది చేసి అప్పటి వల్ల మనకి టైఫాయిడ్ అయిపోయింది, కాలేరా.
చనిపోయేవాడు, కానీ చైతన్య మహాప్రభు బతికించాడు. తప్పీనటుడు ఈ మామ భక్తుడు, అయ్యా చనిపోతే బాగుండు, అటువంటి దుష్టుడు బతులేదు, మీరు ఎందుకు అని కాపాలేదు, ఎందుకు రక్షించింది? అప్పుడు చైతన్య మహాప్రభు, तोमार की कथा तोमार ग्रामेण कुकुर से मोर प्रिय आर सब जन राहु दूर. అయ్యా సర్వోమా నీలెక్కేంత నీ విషయమైంది, నువ్వు ఏ గ్రామంలో జన్మించినావో ఆ గ్రామంలో కుక్క కూడా అంతే ప్రియమైనది, మీరెంత ప్రియులు. దట్ డాగ్ ఈజ్ ఆల్సో వెరీ డియర్ టు మీ. చెప్పండి, అంటే భక్తులు జన్మించిన ఊర్లో ఉన్న కుక్కలు కూడా భక్తుడికి అంతే ప్రియకు, ఎందుకంటే భక్తులు ఊళ్ళో జన్మించిండు. ఇంకా భక్తుల కుటుంబం జన్మిస్తే, భక్తుని కుటుంబంలో జన్మిస్తే ఆర్థిక లాభం అవుతుంది. భక్తుని మిత్రుడుగా ఉంటే ఎంత లాభం అవుతుంది? బలి మహారాజుకి ఎప్పుడైతే వామనమూర్తి సుతలోకి పంపించాడు, అయ్యా బలి సుతలోకి వెళ్ళిపో కానీ ఏం చెప్తున్నాడు? నువ్వు నీతో పాటు ఈ సుత్తలోకం పెట్టబడింది, ఈ సుత్తలోకంని ప్రత్యేకించి నేనే విశ్వకర్మ ద్వారా తయారు చేయించిన. నాకు ప్రియమైన లోకము, పెద్ద పెద్ద గొప్పమైన దేవతలు ఆ లోకం కోసం ఆశిస్తున్నారు, పొందాలని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళకు నేను ఇవ్వలేదు, నేను నీకు ఇస్తున్నా, నువ్వు ఒకరి పోయి పరిపాలిస్తున్నావు. అక్కడ ఎవరికి మానసికంగా శారీరకంగా ఏ ఒత్తిళ్ళు కలతలు ఉండవు, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక స్టేట్మెంట్ ఏమిస్తున్నావు? నువ్వు నీ కుటుంబ సభ్యులు, నీ మిత్రులు, నీ బంధువులతో పాటిస్తున్నావు. ఇతడు భాగవతములు బలి మహారాజు, కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టాలు భాగవతముల భక్తులు కూడా కాదు, అందరూ రాక్షసులే. కానీ వాళ్ళు కూడా ఆ సుఖ లోకంలో ఉండే మరి ఇంతటి ప్రత్యేకత ఏంటి? భగవాన్ చెప్తుడు, నేను అక్కడనే ఆ శుద్ధ లోకంని రక్షించడానికి నేను అక్కడనే ఉంటా, నువ్వు ఎల్లప్పుడూ నన్ను చూడగలుగుతావు. బలి చక్రతో పాటు వామనమూర్తిని చూసే దర్శనం చేసిన అవకాశం ఎవరు కలుగుతుంది? వీళ్ళందరికీ, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు. అంటే మనం ఈ లోకంలో ఎంతలో సంబంధాలు చేసుకుంటాం, వీరితో సంబంధము, వారితో సంబంధం, ఈ పరిచయాలు, వారి పరిచయాలు, అవన్నీ వేస్ట్ పరిచయాలు, దేని పనికిరాని పరిచయాలు. సంబంధం చేసుకోవాలంటే, పరిచయాలు వేసుకోవాలంటే ఎవరు చేసుకోవాల్సింది? భగవద్ భక్తులు చేసుకోండి. ఎందుకంటే మన వల్ల భక్తి కాకపోవచ్చు, కానీ వాళ్ళతో పాటు ఉన్నామా, వాళ్ళకి సాయం చేసినామా, వాళ్ళకి తోడ్పడ్డామా, వాళ్ళకి దృష్టి వచ్చినామా, భక్తు దృష్టి అన్నట్టు. భక్తులు ఏ గతి లభిస్తుందో భక్తులతో పాటు ఉన్న వాళ్ళకు కూడా అదే గతి లభిస్తుంది. సో బెటర్ టు బీ విత్ డివోటీస్ దెన్ టు బీ విత్ కర్మీస్. బయట వాళ్ళతో పరిచయాలు వచ్చిన బదులు ఎందుకు వేసుకున్న పరిచయాలు ఏదో కొంచెం లాభం జరుగుతుంది, కానీ ఆ లాభము నువ్వు, ఆ పరిచయస్తులు, ఆ లాభము అన్ని అంతమైంది. నువ్వు ఒకరు, వాడి ఒకరు, వాడి ఒకరి లాభం కూడా కళ పొందుతుంది, నష్టమైపోతుంది. కానీ భక్తులతో పరిచయం పెంచుతావు, భక్తులు వైకుంఠంలో నువ్వు కూడా వైకుంఠం. పరిచయాలు పెంచుకోవాలంటే, సంబంధం చేసుకోవాలంటే కేవలం భక్తులు సంబంధించాలి. దాన్ని మించిన సేఫ్ పొజిషన్ ఇంకేం లేదు. సేఫెస్ట్ పొజిషన్, చక్కని అవకాశం భగవత్ కృపకు పాత్రమైనది ఎవరికి ఉండాల్సింది? భక్తులతో ఉండాలి. వాళ్ళతో రండి, జస్ట్ అసోసియేట్ విత్ దెమ్ అండ్ కోఆపరేట్ విత్ దెమ్, జస్ట్ అసిస్ట్ దెమ్. ఈ రోజు భారతీయ ప్రపంచంలో ఒక సందర్భంలో ఒక పలుపట్లో భగవంతుడికి భక్తుల కంటే ఎక్కువ ప్రియులు ఎవరు? భక్తులకు తోడ్పడగలరు. తప్పకుండా
అనిపించింది ఉదయం లోపు నేను ఇక్కడ పెట్టుకు వెళ్ళాను. అప్పుడు అనిపించింది అంటే ఆ జగన్నాథునికి నాకంటే ఎక్కువ పిల్లలు ఎవరు, ఇవి నాకు కోల్పడే టీము. వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు. చేస్తే మంచిదే, కానీ ఒకవేళ చేయకుండా కానీ యూ ఆర్ ద సేఫ్ పొజిషన్. ఈ మా టీము మా కమిటీ వీళ్ళు సేఫ్ పొజిషన్. ఎందుకంటే వాళ్ళు భగవంతుని భక్తునికి కోరుకోరు. మన వల్ల చెప్పు కాదు, మన వల్ల చాయ్ మనసు కాదు. కానీ మా డాక్టర్ సార్ ఈ కార్తీక మాసం దీక్షిస్తున్నాడు నోటి ఎవరి కృష్ణుడు ఎప్పుడు జగన్నాథుడు ఈ ఆర్ మీ, నీకు టీ కావాలా నేను కావాలా, సార్ అన్నారు లేదు టీ కావాలా, టీ మానేది మనం ఎప్పుడు సార్ నీకు టీ లేక మీ టీ పౌడర్ తీసుకొచ్చిన హర్బల్ టీ పౌడర్ తీసుకెళ్ళి అది కలుపుకుంటారు. మా రమేష్ రెడ్డి సార్ కాఫీ పౌడర్ ఇస్తుంది, మరి కాఫీ అలవాటు లేదా వెరీ గుడ్. ఎవరికి అలవాటు ఉన్నాయో అవన్నింటికి తోడలేదు కదా, కాంపిటీషన్ పరిష్కారం ఉన్నాయి. కానీ ఏం చేయకుండా డోంట్ వరీ, జస్ట్ be with the devotees, just assist them. అంతే. వాళ్ళ పక్కన వాళ్ళతో పాటు ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా మీతో అయినంత వరకు సాయం చేయాలి. సేఫ్ దీనికి ఇప్పుడు ఉంది. పరీక్షిత్ మహారాజుకు ఇంత గొప్పమైన గతి లభించడం కారణమైంది. అతను భక్తుడు అంత కృష్ణుడి సంబంధం లేదు. నా భక్తుని మన్మడు అంతే, నా భక్తుని మన్మడు. ఎన్ని జనరేషన్స్? 3 జనరేషన్స్. ఇదైతే 3 జనరేషన్స్. నరసింహ భగవాన్ అయితే 21 జనరేషన్స్ ప్రారంభిస్తుంది. ఎన్ని జనరేషన్స్? 21 తరాలను నేను ముక్తి ప్రసాదిస్తా చెప్పాను భగవాన్ నరసింహ భగవాన్. అంటే కుటుంబంలో ఒక్క వ్యక్తి భక్తుడు అయితే ఎన్ని తరాలు లాభం ఆలోచించదు. దీని మించిన సేవ అయింది. ఇంకా ఇంత పెద్ద సేవకుడు ఎవరుంటారు? 21 తరాలను ఉద్ధరింపేవాడు ఒక్క భగవద్భక్తుడు. 21 తరాలు. కనుకనే మన ఇంట్లో భక్తులైతే మనం ప్రోత్సహించాలి. మరీ మంచి భక్తులు కావాలని మనం లేదా మంచి డాక్టర్గా, మంచి ఇంజనీర్గా, మంచి కలెక్టర్గా, అమెరికావో లండన్వో ఇటువో అటువో అడే అంత వేస్ట్ అది. వాడు ఏమైనా ఎక్కువైనా చివరి గతి నరకం, చివరి గతి నరకము. కనుకనే మంచి డాక్టర్నిగా, మంచి కలెక్టర్నిగా, మంచి ఇంజనీర్గా, మంచి ఇదిగా, మంచి అదిగా, కానీ దానికంటే ముందు మంచి భక్తునిగా ప్రోత్సహించాల్సింది తల్లిదండ్రులు. ఏ విధంగా సునికి ప్రోత్సహించింది ధ్రువ మహారాజు. నాన్న ఏడుసుడు మానేయు, ఇక్కడ ఏడుస్తా కూర్చుంటే ఏం కాదు. ఏడుసుడు, బాధపడు, శోకించుడు సవిషయం కాదు. ఇక నా పరిస్థితి ఏదో ఉంది ఇక్కడ. ఎందుకంటే నా పరిస్థితి ఇంకా దారుణం ఉంది. నీ తండ్రికి నేనే పట్టులేను, నువ్వెట్లా పట్టుకోరు. నన్నే పట్టించుకోరు, నిన్నెట్లా పట్టించుకోరు. తల్లి ఏం చేసింది? తల్లి పోయి మీరు తెచ్చుకోరు ఎటువా అది ఎటువా తప్ప ఉంది కదా రాలే రాలే జుట్టు అడిగి. Suniti did not do all those nonsense. సునీత ఏమంటుంది? నాన్న ధ్రువ, ఈ ఇంట్లో నాకే విలువ లేదు. ఈ రాజ్యంలో ఈ కోటల దాసిన విలువ ఉంది, కానీ నాకు విలువ లేదు. నాకే గౌరవం లేనప్పుడు, నాకే విలువ లేనప్పుడు నీకే గౌరవం ఉంటుంది. కనుక శోకించుడు మాని, శోకించరు. శోకించుడు పరిష్కారం కాదు. చక్కగా అడవిలకు నీ శోకంని, నేను ఒక తల్లిని, నేను ఏం వదలుతాను. ఈ డైలాగ్ స్టేట్మెంట్ ప్లీజ్ హియర్ దిస్ ప్రాపర్లీ. నేను ఒక్క తల్లిని నీకు ఎంత ప్రేమ ఇవ్వతాను.
నాలాంటి వేల వేల లక్షల తల్లిల ప్రేమ ఇచ్చే ఒక వ్యక్తునడు ఆ నారాయణుడు అతని భక్తుల సేవ నియుక్తులు అబ్బా అంత తపస్సు ఇవ్వని పంపింది ఇంత తల్లి చేసుకుంటాను. ఇప్పటి తల భయపేస్తుంది. కొంచెం పిల్లడు మధ్యలో ఎక్కువ అనుకో ఏ ఓ అని ఓ శబ్దం అనుకోండి రా. ఇంకా ఎస్పెషలీ ఆ బ్రహ్మచర్యం వరకు ఇంత మొత్తం బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేసి మొత్తం ఒరిగిస్తారు. ఇండిగా గుడి ఒరించి అడిగి ఉంచుకుంటారు. ఓ అని ఎట్లా అవుతున్నా అట్లా రాడు, ఇట్లా అవుతున్నావో అట్లా రా. ఈ పెట్టాలి ఎందుకు? ఎందుకంటే వాళ్ళ సిక్కడి వాళ్ళకు ఉంది, ఇది పోతే నాకే ప్రేమ కాదు, కొడుకునే ప్రేమ కాదు. వాడి పోతే నాకు గతి, ఈ ముసలి ఆడిపోతే రేపు నాకు పరిస్థితి. ఇదే ఆరో పరిస్థితి. మహిళల పరిస్థితి ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ కదా. అనుకునే నిజమే తల్లంటే ఎవరు? మూకాల పిల్లలు ఎటువైపు సునీతి పంపింది. నానా పోవాలి తపస్సు అడవిలో పో, ఇక్కడ నాకు కూర్చొని ఎడకు ఏం కాదు. ఈ నాట్ వెరీ ఎనీథింగ్. ఇక నేనేం చేస్తా? నేను నీ వెయిట్ చేసే పరిస్థితిలో లేదు. నీ శోకంని తొలగించేసే ఆ శక్తి నాకు లేదు. అడవిలో నారాయణ అంత భక్తి. ధ్రువుడు 6 నెలలు, 8 నెలలు, 6 నెలలు నారదుని యొక్క మార్గదర్శనంలో, గైడెన్స్ లో చెప్పినట్లుగా తపస్సు చేసింది. 6 నెలలు పూర్తయ్యేసరికి సాక్షాత్ దేవుడే నారాయణ ముఖాముఖి. ముఖాముఖి, జస్ట్ ఫేస్ టు ఫేస్, జస్ట్ విదిన్ 6 months. వయసు ఎంత ఉంది? 5 years. 5 ఏళ్ల బాలుడు 6 నెలల పట్ల బౌద్ధుని ముఖాముఖి అయింది. అప్పుడు ఎంతో కథ పెద్ద ఉంది. నేను బాబు ఎంతో బయట ఉంది. నేను 4వ స్కందం వచ్చేసాను. నేను ఇక మొదటి స్కందం కాదే 4వ స్కందం చనిపోతుంది. 7వ స్కందంలో పోయినా నేను గౌతమ తప్ప భయపడుతుంది. మొత్తం సప్తమికు 12 స్కందాలు పెట్టుతాను. అక్కడికి దశమ స్కందం పోయింది, బ్రహ్మాండంలో అయిపోయింది. ఇది నా ఎక్స్పర్టీజ్. నేను అన్ని చోట్ల అవుతా అలా చేస్తాను. ఇక్కడ స్టార్ట్ అక్కడ చేయాలి. ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయండి. మీరు పేరు పెట్టుకుని కూర్చున్నా. ఇంట్రొడక్షన్ ఇక్కడ రాసుకున్నా. ఫస్ట్ మొత్తం ఏం చెప్తాను నా నోట్స్. కానీ ఇంకా స్టోమర్ రాలేదు. నేను ఐ హోప్ 7 days వస్తాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేయను. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ప్రిపేర్స్ క్లాస్. ప్రిపేర్ చేయడం కాదు, నేను స్పాంటేనియస్ అయిపోయాను. స్వయం వ్యవస్థ కొంత పాయింట్ రాసుకుంటాను, అదే చెప్తాను. పాయింట్ రాలేదు. तो కనుకనే ఏం చెప్పిన సునీతి సూచనలు విన్న తర్వాత నారదుని యొక్క మార్గదర్శనంలో 6 నెలల పట్ల ధ్రువుడు ముఖం వేయండి. దాని తర్వాత 12 శ్లోకాలు ఉన్నాయి. ధ్రువస్థుతి 12 శ్లోకాలు స్థుతిస్తూ నారాయణుడు. సరే స్థుతులైనవి. ఇప్పుడు నెక్స్ట్ చెప్పు, బిజినెస్ బాత్ కడితే చెప్పు ఏం వరం కావాలి. ధ్రువుని మనసులో ఏముండే? నా ముక్త తాత, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఎటువంటి ధ్రువుని తండ్రి ఉత్తరపాద తండ్రి స్వయంభూ మను తండ్రి బ్రహ్మదేవుడు. నాకు నా ముక్త తాత బ్రహ్మదేవుని కంటే పెద్ద సామ్రాజ్యం నాకు కావాలి. ఈ ఉద్దేశంతో తపస్సు చేసింది. భక్తి కోసం, ప్రేమ కోసం కాదు. ఈ కోరిక పూర్తి కోసం. తప్పుడిగా నారాయణుడు సరే ఏం కావాలి చెప్పు. తెలియదు ఏ ఉద్దేశం తప్పు చేసింది ఆయన అడుగుతుంది. ఏం కావాలి చెప్పు. దురేమంటుడు స్వామీన్ కృతాతు అస్మిన్ వరం నయాచి. అయ్యా
మీ దర్శనంతో ఏమి నేను ఎంత తృప్తి పడ్డాను, నాకు ఇంకో ఏ వరం లేదు. అది కూడా తృప్తి పడని కడి వరం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ ఉద్దేశంతో తపచేసిన కాబట్టి ఏం వరం ఇచ్చింది? 36,000 సంవత్సరాల ఆయుషం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరన్నా? మీ డబ్బుతోని మీ ఆస్తులతోని ఒక క్షణం కూడా ఉన్నారు కదా. కానీ కృష్ణ ఎన్నిసార్లు తెచ్చిండు? 36,000 సంవత్సరాల ఆయుషం. వినకపోవచ్చు, అబ్బా 36 మనకి వినగా చెప్తుంది, అర్థం గులాడతారేమో, కాలు గులాడేమో, పెన్నుల పనులు ఉండేవో, కళ్ళు కనిపిస్తాయి, అంత 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 బాధ, అంత కష్టం. ఇది వందలకి సెకండ్ వరకు అయింది. 36,000 సంవత్సరాలు బతుకుతావు, కానీ ఇప్పుడు నీ ఇంద్రియాలు ఎంత గట్టి ఉన్నాయో, నీ కర్మేంద్రియాలు, నీ జ్ఞానేంద్రియాలు 36,000 సంవత్సరాల వరకు కూడా నీ ఇంద్రియాలు అంతే గట్టి ఉంటాయి. అంటే నీ చూపు, నీ చెవులు, నీ ముక్కు, నీ పళ్ళు, నీ నోరు, నీ చర్మము, నీ కాళ్ళు, చేతులు, 1 ఫింగర్ 2 ఫింగర్ 3 అంతే ఉంటాయి. ఇప్పుడు అన్నట్టే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు will be as active as now. ఈ రెండో వారం. మూడో వారం ఉండొచ్చు, సరే 36,000 సంవత్సరాలు మంచిగా ఉంటాను, మరి చేయాలి ఏం చెప్తాను? వృత్తి ఏంటి? ముసలి దగ్గర పట్టుకురా, భయపడదు. 36,000 సంవత్సరాలు నువ్వు పరిపాలిస్తావు, చక్రవర్తి సమ్రాట్ లాగా. ఉన్నారు ఎవరైనా లోకంలో? 5 ఏళ్ళు అయితేనే చలో ఖాళీగా ముందే ఉంటారు, ఇంకెప్పుడు లాగాలని. ఇంత పెద్ద టెన్యూర్ పరిపాలించే ఏ రాజు కూడా చెప్పండి. 36,000 సంవత్సరాలు చక్రవర్తి సమ్రాట్ పరిపాలిస్తావు భూమిపై. మూడవ వరం. ఇంకా నాలుగో వరం. నాలుగో వరం ఏంటి? 36,000 సంవత్సరాల తర్వాత ఎప్పటికీ నువ్వు దేహాన్ని వదిలేస్తావు. ఈ దేహం వదిలేసిన తర్వాత నువ్వు ఈ జనన మరణ చక్రం తిరగవు, ఈ 84 లక్షల యోగులు తిరగవు. నేను నీ కోసము నా వైకుంఠ లోకంలో ఒక ఎంబసీ తయారు చేశాను. ఈ భౌతిక జగత్తు అనేది ధ్రువలోకము. ఆ ధ్రువలోకంలో ఇంకా నా వైకుంఠ లోకంలో ఏం భేదము లేదు, భిన్నమైనది. అందరూ కోరుకుంటారు, దేవతలు ఆశిస్తున్నారు ఆ లోకం కోసం, కానీ నేను సాధిస్తున్నాను. ఆ ధ్రువలోకంలో శాశ్వతంగా నాతో పాటు ఉంటారు. ఈ లైఫ్లో సక్సెస్, ఈ లోకం సక్సెస్, పరలోకం కూడా సక్సెస్. ఉన్నారు ఎవరన్నా ఈ లోకంలో? మీ కష్టంతో, మీ కృషితోని మీరు ఈ లోకంలో సక్సెస్ ఉండొచ్చు, కానీ భూములు కొనవచ్చు, వాసులు కొనవచ్చు, బంగ్లాలు కొనవచ్చు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, ఎన్ని ఎకరాలు, 1 ఎకరాలు, 1 కిలో బంగారం, 1 కిలో బంగారము, ఇన్ని బంగారు, 1 బంగారు ఎన్నెన్ని చేయొచ్చు, కానీ మీ ఆయుషం పెంచుకోవచ్చా? డబ్బుతోని ఒక సెకండ్ పెంచుకోరాదు. మీ క్షీణించే ఇంద్రియాలను మీరు కాపాడుతారా? రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. నీ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్, ఫుల్ బాడీ రిప్లేస్మెంట్, కిడ్నీ రిప్లేస్మెంట్, ఈ ట్రాన్స్ప్లాంట్, బాడీ ట్రాన్స్ప్లాంట్, కానీ కూలాడుతున్నారు. ఎన్ని రిప్లేస్మెంట్ చేసినా మళ్ళా కట్టి అవుతలేదు. నో గ్యారంటీ. అద్దాలు పెట్టుకోవచ్చు, కానీ చూపును ఎన్ని సర్జరీ చేసుకున్నా ఈ చూపు నాకు తిట్టుకున్న చూపు ఉంటుందా? నిరంతరం అంత సమయం వరకు పరిపాలిస్తావా? కుటుంబ సభ్యులంటారు, డాడీ आपका टाइम क्या है, మీ టైం पे खत्म हो गया, पर మూలవాడండి. ఇప్పుడు బిజినెస్ ఏం నడుపుతా? నువ్వు ఇంట్లో కూర్చుంది, లేకుంటే ఆధారం వేసుకుంటే టెంపల్ పిల్లలు ఇంట్లో ఉండి సదా చదువు, టెంపల్ పోతారు, మరి కాల్సింపు మమ్మల్ని మన సదా చదువు, మమ్మల్ని అక్కడ వాళ్ళు సదా చదువు, కానీ మమ్మ సదా చదువు.
పిల్లలు అందరూ ముసలు కోరుకుంటారు చెప్పడం ఎందుకు ఇళ్ళ కోసం గెలుపుతుంటారు పిల్లలు. ఏ రాజ్యం నువ్వు ఎంత సంపాదించిన కానీ పిల్లలు ఏమిస్తారు ఆస్తి తీసుకుంటారు నిన్ను బయటపడతారు. కనుకనే నిజమైన సెక్యూరిటీ కేవలము కృష్ణ భక్తిస్తారు, కృష్ణుని వదలతాడు ఈ జీవితం. మళ్ళీ దాని తర్వాత ఈ లోకంలో ఎంత పెద్ద ఆస్తి పడుతుంది, ఎంత కోటేశ్వరైనా, నంబర్ 1 బిలియనర్ ట్రిలియనర్ అయినా వాటి నెక్స్ట్ గతి ఏంటి గ్యారెంటీ ఉందా? ఏ లోకంలో ఎక్కడ ఉంటారో, ఏ సేఫ్టీ ట్యాంక్లో క్రిమకిటనే ఉంటారో గ్యారెంటీ లేదు. కానీ కృష్ణ భక్తి నిజమైన ఇన్సూరెన్స్. ఈ లోకంలో ఇన్సూరెన్స్, పరలోకంలో కూడా ఇన్సూరెన్స్. ఈ లోకంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు మనం చూస్తాయి అంటారు యోగక్షేమం మహామ్యం, యోగక్షేమంలో కానీ క్షేమం ఏమిటో చెప్పరు. ప్రీమియం కట్టాలి క్షేమమా లేదా వీటి క్షేమం కంపెనీ క్షేమమా? కానీ కృష్ణ భక్తి నిజమైన యోగక్షేమం. ఈ జీవితం పట్ల దేహం ఉన్నప్పటికీ కూడా దేహాన్ని వదిలేసిన తర్వాత your position is secure. तो కనుకనే పెట్టుబడి పెట్టేది ఉంటే ఇక్కడ పెట్టండి. మీ సమయాన్ని, మీ ఎనర్జీని, మీ శక్తిని, మీ సర్వంని ఇక్కడ పెట్టుంది. ఈ ప్రీమియం కట్టుంది, సెక్యూర్గా ఉంటుంది. మిగతా అన్ని ప్రీమియంలు వేస్ట్, అన్ని ఇన్సూరెన్స్ వేస్ట్. ఏమంటే కాదు కొన్ని హాస్పిటల్కు మా ఇన్సూరెన్స్ ఉంది తిప్పుతారు ఇటు అటు అని, అప్పుడు ఈ పేషెంట్ అనేది ఉంటాడు అది తిరుగుతుంది. నోబడి కెన్ నీడ్ ఇన్సూరెన్స్, కేవలం కృష్ణుడు కాదు. ఈ జీవితంలో, ఈ దేహంలో ఇక దేహము వదిలేసిన తర్వాత ఇంకా 36,000 సంవత్సరాల తర్వాత మృత్యు వచ్చింది. ధ్రువుడు మృత్యు తల మీద, శిరస్సు మీద అడుగుపెట్టి ఆ వైకుంఠ విమానంలో ప్రవేశించింది, అడుగుపెట్టింది. కానీ ఆగిపోయింది. ఫ్లైట్ బోర్డ్ అయ్యి కానీ ఆగిపోయాడు. అడుగు మళ్ళీ ఎక్కేసాడు, నేను ఎక్కాను. వైకుంఠ విమానం వచ్చేసింది. విష్ణు దూతాలు దేవశిస్తున్నారు, అందంగా విష్ణు కలిసారు, మేకప్ చేసుకోవాలి. సాక్షాత్ భగవంతులాగా వైకుంఠంలో భగవానుడు నారాయణేశ్వరుడు అదే స్వరూపంలో చతుర్భుజ రూపంలో విష్ణు తలరు వాళ్ళు వచ్చేసిండు. కానీ భగవానుడు నేను పోతాయి, నేను ఈ విమానం ఎక్కను అడుగుతాను. వాళ్ళ ఏది ప్రాబ్లం కొడుతూ ప్రాబ్లం, ఈ దుర్గమైన అవకాశం ఏం లభిస్తుంది, నీకు లభిస్తుంది. ఎందుకు అంటున్నావు? ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చిందంటే, వైకుంఠం పోయే అవకాశం వచ్చిందంటే, ఈ వైకుంఠ విమానము నాకు వచ్చిందంటే ఎవరి ద్వారా వచ్చిందని, ఎవరి వల్ల వచ్చింది? నా తల్లి. ఆ రోజు నా తల్లి నాకు అడిగిన ఉండకపోతే, ఆ నారాయణ భక్తి నాకు గైడ్ చేయకపోతే నాకు ఈరోజు ఈ గతి లభించకపోతుంది, ఈ స్థితి ఆడుతుంది. కనుకనే నా తల్లి వైకుంఠం పోతే నేను పోతాను. నేను ఎప్పటి నా తల్లికి వైకుంఠం తీసుకెళ్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. నాకేం అవసరం లేదు నా తల్లి లేకపోతే, నాకు వైకుంఠం సంబంధం లేదు నా తల్లి లేకపోతే. ఇది నిజమైన ప్రేమ. తన కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉన్నదంటే నిజమైన ప్రేమ అనేది వాళ్ళను ఈ జనన మరణ చక్రంలోకి బయట తీయాల్సింది. అది నిజమైన ప్రేమ. డబ్బులు ఇచ్చుడు, ఫ్లాట్ ఇచ్చుడు, నెలకి పైసలు పంపుడు, వాళ్ళ స్వభావం ఇద్దరు పని మనుషులు పెట్టుడు, ఇది ప్రేమ కాదు. అది ప్రేమ ఇక నిజమైన ప్రేమ కాదు. అది అది తప్పించుకునే ప్రేమ. అది పొద్దున్న సాయంత్రం ఫోన్ చేసుడు,
అమ్మ నాన్న డాడీ తిన్నావా పన్నావా ఉన్నావా కూర్చున్నావా పోయినావా. ఇది కాదు. నిజమైన తన తల్లిదండ్రులు నిజమైన ప్రేమ ఉంటే ఏం చేయాల్సింది? వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ సంసార చక్రంలో ఈ భౌతిక జగత్తులో రాకుండా చూసుకోవాల్సింది, ఈ జనన మరణ చక్రంలో విముక్తి కలిగించడం చూసుకోవాల్సింది. అది తల్లిదండ్రుల ప్రేమ. వాడే పుత్రుడు. పుత్రుడు అంటే ఎవరు? తన తల్లిదండ్రులను ఈ పువ్వు అనే నరకలోకం నుండి ఉద్ధరించేవాడు. వాడు పుత్రుడు, లేకపోతే వాడు మూత్రుడు. ఎందుకంటే పుత్ర ఇంకా మూత్ర వచ్చే దారి ఒకటే, ఇద్దరు దారి ఒక్కటే ఉంది. మనం పుత్రులమైనా లేక ముక్తులమే. ధ్రువ మహారాజు నిజమైన పుత్రుడు. నా తల్లిని ఉద్ధరించే తల్లి బయట తీసుకెళ్ళి వస్తాను. దిస్ ఈస్ రియల్ లవ్. అదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి ప్రేమ అనేది చదివించుడు, వాళ్ళ డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్ పిల్లలకి వాడికి కాదు. అభితో వాడు ఏం చేయాల్సింది? వాడు మంచి భగవద్భక్తుగా మారి వాడి మళ్ళీ ఈ జన్మ మళ్ళీ చక్రం వెళ్ళి బయటపడి తీసుకోవచ్చు. కాబట్టి భాగవతం చెప్తుంది, నీ అందులో అంత దమ్ము లేకపోతే, ఏదో ఇదంతా అర్హత లేకపోతే, స్తోమతి లేకపోతే, స్తోమతి కన్న పిల్లలకు ముక్తి కలిగించే అర్హత లేకపోతే పిల్లల అర్హత. You don't have the ability to liberate your children and don't beget children. The bhav lekku. Pita nasasya, janani nasasya. Tandri garu, talli garu. Inga nee shishulanu uddharinpe shakti andu lekapothe guru kuda garu. Guru evaru kavalsindi? నీకు సమర్పించిన నీకు అందుతున్న శిష్యులను నువ్వు ఉద్ధరించే చూసుకోవచ్చు. అప్పుడు శిష్యుని కాదు. నీ అందులో శక్తి అయితే తల్లిదండ్రిగా లేకపోతే పిల్లలు కనుక కుక్కలు పనులు అంటే పిల్లలు అనే ప్రదేశం పిల్లలు అవి కూడా భరణ క్వశ్చన్ చెప్తున్నాయి. చిన్న పిల్లలు కూడా పిల్లలు పిల్లలుతుంది అనే ప్రదేశం ఉంది. చిన్న పిచ్చుక కూడా తన పిల్లల కోసము క్రిమినల్ అంటే పెడుతుంది. సో వాట్ ఈస్ దట్ సో గ్రేట్ అబౌట్ యూ డూయింగ్ దట్ థింగ్? లేదా పిల్లలు చదివించినా నేను పోషించినా నేను నీటి చేసినా నేను చేసిన అదే వాట్ సో గ్రేట్? పశువు కూడా చెప్తుంది. గ్రేట్ ఎప్పుడైతే నువ్వు వాళ్ళను ఈ జనన మరణ చక్రంలోకి బయటపడే అవకాశం కల్పిస్తుంది. ఇది తల్లిదండ్రుల పని. దానికోసం సంతానం ఉత్పత్తి చేయాల్సింది. లేకపోతే డోంట్ బిగెట్ చిల్డ్రన్. ఈ భావం నేను చెప్తాను. వినడానికి ఎట్లా అంటున్నారు? వినలేదు కదా, ఎట్లా అనిపిస్తుంది? బట్ దిస్ ఇస్ ద రియల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ అండ్ గురు అండ్ ఈవెన్ చిల్డ్రన్. గురువు అయిపోయిన అయితే నేను రాను. ఈ మాట వినేసరికి ఆ విష్ణుదూతాలు ధ్రువునట్టు ధ్రువ అటువైపు చూడు, దృష్టి మారి అట్టే చూడండి. ధ్రువ అటు చూస్తాడు. చూసాకేంటి ఇంకొక వైకుంఠ విమానం మీద స్మృతి ఆల్రెడీ టేకప్ చేసింది. వైకుంఠ వైపు వెళ్ళిపోతుంది. ధ్రువుని కట్టడానికి ఎవరైతే తల్లి వెళ్ళిపోతుంది. మరి తల్లి ఏమి జపం చేసిందా? తల్లి తపస్సు చేసిందా? ఏం చేసింది తల్లి? తల్లి కేవలం కొడుకును భగవంతుడి వైపు మలిపింది. ధ్రువుడికి కలిగిన గతి, పొందిన గతి, లభించిన గతి తల్లి కూడా లభించింది. కనుకనే తన కొడుకులను ప్రోత్సహించాలి. అప్పో మంచి బ్రహ్మచారిగా, మంచి సాధువుగా, భగవంతుని అంకితంగా, భగవంతు సేవ అంకితంగా అని పిల్లలు పంపాలి. ఇంట్లో చూడే మీరు గడపబోతారు, మీరు ముద్ర పడిపోతారు, వాళ్ళు కూడా గడపబడిపోతారు. మీరేదో గడప క్రిమ గిడకపోతారు, వాడు ఏదో క్రిమ గిడకపోతారు. పిల్లల మీద ప్రేమ ఉందంటే మనం ఏం చేయాలి? కోర నాన్న
ఏంటి సంసారం పడతావు, మేమేం సుఖపడ్డాను, నీవేం సుఖం లేదు, పో నిజమైన ఆనందం పెంచుకో. బౌజ్గా అందమైన పంపాల్సింది. ఇది మన పిల్లల మీద ఉన్న ప్రేమ. ఇది బాగుంది. సో కనుకనే చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే భగవద్భక్తి చేస్తే ఎవరికి నష్టం లేదు. నేహ విక్రమనాశోస్తి ప్రత్యావాయు న విద్యతే సుఅల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏమో చెప్పి కృష్ణుడు కదా 140 నేహ విక్రమనాశోస్తి ప్రత్యావాయు న విద్యతే. ఈ ప్రయత్నంలో ఈ కృషిలో ఏం నష్టం లేదు, ఏం తగ్గలేదు. కొంచెం సుఅల్ప, అల్ప అంటే కొంచెం, సుఅల్ప అంటే మరింత కొంచెం. ఏ కొంచెం ప్రయత్నం చేసినా, ఏ కొంచెం భక్తి చేసినా ఏమిటి రాయతే మహతో భయ, అతి విశాలమైన భయంతో కూడిన సంసార సాగరంలోకి వెళ్ళే ఆ జీవుడు ధరించగలుగుతాడు. కొంచెం సో కనుకనే భాగవతం విషయం ఉంది. ఇది భాగవత విషయం. ఇది భాగవతము. ఈ భాగవతం వినాల్సింది. ఈ భాగవతము సేవించాల్సింది. ఇంకా భాగవతం సేవ అంటే శ్రద్ధతో వినయ భావంతో శ్రవణం చేసుకుంది ఒక ప్రామాణికమైన గురువు ద్వారా. అప్పుడు భాగవతి ఫలం లభిస్తుంది. లేకపోతే జస్ట్ వినుడైతుంది, తిరుడైతుంది, గప్పుడైతుంది. తిరుడు అది వినుడు, తిరుడు పోడు. దిస్ ఇస్ నాట్ భాగవత్. భాగవతం అంటే జీవితంలో ఆ నమ్మకం పెరగాల్సింది, ఆ దృశ్యం రావాల్సిన పరీక్ష పాల్సింది. నాకు కృష్ణుడు రావాలి, నాకు వైకుంఠం చేరుతుంది, నాకు ఈ జన్మ రచనలో బయటపడి ఉంది, ఈ సంసార సాగరంలో నువ్వు పరీక్ష ఉంది. ఆ భావంతో భావం ఉండాల్సింది. ఇంకా భావం ఉంది, ప్రయోజనం అదే. కనుకనే ఇది నేను జస్ట్ ఇందాక స్కీమ్ సెట్ చేసిన. ఈరోజు 3 అధ్యాయం ఉంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ 10 అధ్యాయాలు కానీ స్టార్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. ఒకవేళ రేపు వాతావరణం సహకరిస్తే అనుకూలం ఉంటే బయట హాయిగా కూర్చొని చల్లటి వాతావరణంలో భాగవత శ్రమం చేస్తాము. కానీ తొందర చెప్పేది, కానీ నేను రాకుండా అట్లా స్టార్ట్ అయిపోయింది. ఓకే, హరే కృష్ణ. దీనికి మనం దామోదష్టం పాడము, దాని తర్వాత దీపాలు వేసి ప్రసాదం చేయవచ్చు.